హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ తెలుగులో సిరీస్ తో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో ఈ సిరీస్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ గా ఉంది. ఓకే, సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఆ జావా స్క్రిప్ట్ లో మోడర్న్ జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో మోడర్న్ జావా స్క్రిప్ట్ లో అసలు ఏమేమి ఉంటాయి, ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది. ఓకే, సో కంప్లీట్ గా మనం జనరల్ గా జేఎస్ బూట్ క్యాంప్ అంటాం, అంటే జావా స్క్రిప్ట్ బూట్ క్యాంప్ అంటే కంప్లీట్ గా జావా స్క్రిప్ట్ గురించి విత్ ఎవ్రీ టాపిక్ అండ్ ప్రాక్టికల్లీ. సో ప్రతి టాపిక్ మీద మనం ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? సో జావా స్క్రిప్ట్ ఈస్ అ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ that allows you to implement complex features on web pages. ఓకే, సో అదొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లేకపోతే అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఏం చేస్తుందంటే కాంప్లెక్స్ ఫీచర్స్ ఆన్ వెబ్ పేజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్ పేజ్ తీసుకున్నాం అనుకోండి, మనకి 3 కంపల్సరీ. ఒకటేమో హెచ్టిఎంఎల్, ఒకటేమో సిఎస్ఎస్. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మనం ఆ స్ట్రక్చర్ అంతా రాస్తాము. సో సిఎస్ఎస్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనకు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసాం. సో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే మనకి చూడటానికి అంత బాగోదు. సో ఎప్పుడైతే మనం ఆ బిల్డింగ్ నీట్ గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పెయింట్ చేస్తామో చూడటానికి అందంగా ఉంటుంది. సో సిఎస్ఎస్ కూడా అంతే, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో మనం స్టైల్స్ అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నార్మల్ గా వెబ్సైట్స్ ఉంటాయి, అంటే మనం ఏ స్టైల్స్ అప్లై చేయలేదు అనుకోండి, నేచురల్ గా ఉంటాయి. కొంచెం స్టైల్స్ అప్లై చేసినప్పుడు కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఓకే, సో జావా స్క్రిప్ట్. సో ఇప్పుడు ఆ వెబ్ పేజెస్ ని ఇంటరాక్టివ్ గా మార్చాలనుకోండి, we use జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇదొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. So every time a web page does more than just sit there and display static information for you to look at, displaying timely content updates. So ఇప్పటికప్పుడు టైమ్లీగా కంటెంట్ అప్డేట్స్ ఇవ్వటము, ఇంటరాక్టివ్ మ్యాప్స్, సో మ్యాప్స్ చూపించడము, యానిమేటెడ్ 2D 3D గ్రాఫిక్స్. సో ఇవన్నీ నార్మల్ గా స్టాటిక్ వెబ్ పేజ్ లో కుదరదు. ఓకే, సో మన వెబ్ పేజ్ అనేది డైనమిక్ గా ఉండాలి. సో జావా స్క్రిప్ట్ యూస్ చేస్తే అది డైనమిక్ గా మారుతుంది. సో యానిమేట్ 2D 3D గ్రాఫిక్స్, స్క్రోలింగ్ వీడియో, జూక్ బాక్సెస్, ఇలా మనం చాలా యూస్ చేయొచ్చు యూజింగ్ జావా స్క్రిప్ట్. సో ఫస్ట్ ఈ జావా స్క్రిప్ట్ మనం నేర్చుకునే ముందు సో మనం కొన్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం స్క్రాప్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. సో నేను ప్రతి ఇన్స్టాలేషన్ మీకు చూపిస్తాను. ఓకే, సో మనం చాలా ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ ఎలా అంటే, సో మనకి విజువల్ స్టూడియో కోడ్ ఉంది. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్ లో చేయొచ్చు, సబ్లైమ్ టెక్స్ట్ ఉంది, సబ్లైమ్ టెక్స్ట్ లో చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం చాలా ఐడిఈస్ లో మనం చేయొచ్చు. సో మనం ఏంటంటే ఈ తెలుగు సిరీస్ లో, జావా స్క్రిప్ట్ సిరీస్ లో మనం విజువల్ స్టూడియో కోడ్ లో చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలింగ్ విజువల్ స్టూడియో కోడ్. సో విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. సో విజువల్ స్టూడియో కోడ్ ఇది ఒక ఐడిఈ. ఓకే, సో అది చాలా పాపులర్ అనమాట, అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అదేంటంటే అది యూజ్ చేయడం వల్ల మనకి ఎలా అంటే, మనకు ఏమన్నా ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాం అనుకోండి, సో మనకి అక్కడ వాటి కలర్స్ మారుతూ మనకి చూపిస్తాడు. ఓకే, సో అది మీరు మనం చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ విల్ ఇన్స్టాల్ విజువల్ స్టూడియో కోడ్. ఓకే, సో ఇది మనం ఇక్కడ ఏం కొట్టాలంటే కోడ్ డాట్ విజువల్ స్టూడియో .com. ఓకే, సో ఇక్కడ మనకు అడుగుతుంది డౌన్లోడ్ ఫర్ విండోస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్లా పక్కన ఇది స్క్రోల్ డౌన్ కొడితే మనకి మ్యాక్ ఓఎస్, విండోస్ x64, లైనక్స్ x64 ఉంటుంది. ఓకే, సో మనం ఏంటంటే మనం విండోస్ కాబట్టి డౌన్లోడ్ ఫర్ విండోస్, అదే మీకు మ్యాక్ అయితే మ్యాక్, అట్లా. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ కొడుతుంది. సో మనకి ఇక్కడ exe ఫైల్ వస్తుంది. సో మనం exe ఫైల్ ఇన్స్టాల్ చేయాలి. సో మీరు యాటమ్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు యాటమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో మోస్ట్లీ ప్రిఫర్ చేసేది విజువల్ స్టూడియో కోడ్, అంత పాపులర్. ఓకే, సో exe ఫైల్ ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాము. సో ఇలా వస్తుంది. మనం ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అనుకుంటే నెక్స్ట్ కొట్టాలి. ఓకే, సో మీకు అడుగుతుంది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని. Okay, so create a desktop icon. So next, install.
సో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. సో మీరు పాస్ చేసుకుని నోట్ చేసుకోవచ్చు ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్. సో అయిపోయింది ఇన్స్టాల్ అవడం, చాలా సింపుల్, చాలా ఫాస్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అన్నాడు. సో ఫినిష్ కొట్టినప్పుడు మనకి విజువల్ స్టూడియో కోడ్ లాంచ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇలా వస్తుంది, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ నుంచి చూడండి ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇది క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ మీరు నోట్ చేసుకుంటే 2 ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సబ్లైమ్ టెక్స్ట్ కీ మ్యాప్. సో సబ్లైమ్ టెక్స్ట్ కీ మ్యాప్ అని ఉంటుంది. సో ఇలా వస్తుంది, సబ్లైమ్ టెక్స్ట్ కీ మ్యాప్ అండ్ సెట్టింగ్స్ ఇంపోర్టెడ్. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి, దిస్ ఎక్స్టెన్షన్ పోర్ట్స్ ద మోస్ట్ పాపులర్ సబ్లైమ్ టెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ టు విజువల్ స్టోర్. సో విజువల్ స్టూడియో కోడ్ లో సబ్లైమ్ టెక్స్ట్ లో ఉన్న మనకి షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. సో అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇది అయిన తర్వాత మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ రీలోడ్ కొట్టామనుకుంటే మనకి ఏవైతే ఇన్స్టాల్ అయినాయో మనకు చూపించేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాల్ కొట్టండి. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది వుడ్ యు లైక్ టు కస్టమైజ్ VS Code టు బిహేవ్ మోర్ లైక్ సబ్లైమ్ టెక్స్ట్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సబ్లైమ్ టెక్స్ట్ కీ మ్యాప్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఇన్స్టాల్ చేయాలి. 2 ప్యాకేజెస్ చాలు మనకి జావా స్క్రిప్ట్ రన్ చేయడానికి. సో సెకండ్ వన్ వచ్చేసి ES6. ఓకే, సో మీరు ES6 కొట్టారనుకోండి, ఇక్కడ మనకి చాలా వస్తాయి. ఇందులో బ్యాబిల్ అని ఉంటుంది చూడండి, థర్డ్ వన్. సో బ్యాబిల్ ES6 ES7. ఓకే, ఇది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు ఇలా చూడొచ్చు, BABEL ఉంది కదా, బ్యాబిల్ ES6 ES7. సో ఇది ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి అయిపోయింది, రైట్. సో ఇప్పుడు మనకి ఏమేమి ఇన్స్టాల్ అయినాయి అని చూసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి కనపడుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసేసాం. సో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం సెకండ్ చేయాల్సింది ఏంటంటే ఇన్స్టాలింగ్ node.js. సో ఈ node.js అంటే ఏంటి, దేనికి ఇన్స్టాల్ చేయాలి ఇది? సో node.js is used to execute a JavaScript to create a backend. అంటే సర్వర్ సైడ్ మనకి కావాలనుకోండి ఒక బ్యాక్ఎండ్ క్రియేట్ చేస్తాము యూజింగ్ node.js. ఓకే, సో ఇది బేసిక్ JavaScript. మనం ఈ సర్వర్ లాగా ఇది మనం క్రియేట్ చేస్తున్నాము బ్యాక్ఎండ్ లో. సో దానికోసం మనం node.js అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఈ node.js కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం బ్రౌజర్ లోకి వెళ్ళి nodejs.org. ఓకే, సో బ్రౌజర్ లోకి వెళ్ళి nodejs.org. ఓకే, సో మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి 14 ఇప్పుడు కరెంట్ వర్షన్ వచ్చేసి 16.5.0. సో ఇక్కడ 14.17.3 రికమెండెడ్ మోస్ట్ యూజర్స్ అంటారు. సో అన్ని కాదు, మనకి ఇక్కడ ఏదైతే కరెంట్ లేటెస్ట్ ఫీచర్స్ అని ఉందో దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ అది అప్లికేషన్ ఇక్కడ వస్తుంది. సో మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇదేంటంటే బేసిక్ గా మనం బ్యాక్ అండ్ సర్వర్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దిస్ సెటప్ విజార్డ్ విల్ ఇన్స్టాల్ node.js ఆన్ యువర్ కంప్యూటర్. సో నెక్స్ట్, సో ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ లైసెన్స్. సో కొంచెం టైం పడుతుంది. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ CMDER అని ఉంటుంది. సో CMDER ఇన్స్టాల్ చేయాలంటే ఓన్లీ ఫర్ విండోస్ కి అది. సో ఇప్పుడు నార్మల్ గా మ్యాకింటోష్ ఇది అనుకోండి, మ్యాకింటోష్ లేకపోతే లైనెక్స్ ఇది అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ మనకి టెర్మినల్ ఉంటుంది కమాండ్ ప్రాంప్ట్.
సో ఇప్పుడు మనకేంటంటే విండోస్ కాబట్టి అది ఇన్స్టాల్ చేస్తే మనం దాంట్లో ఎక్కడైతే విజువల్ స్టూడియో కోడ్ లో రాసామో కోడ్ మనం ఇక్కడ అది ఎగ్జిక్యూట్ చేసి చూపించవచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకే, సో node.js has successfully installed. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సో మనం ఏంటంటే node.js ఎప్పుడైతే ఇన్స్టాల్ అయిపోయిందో సో ఇన్స్టాలింగ్ cmdr. ఓకే, సో ఇది కమాండ్ ప్రాంప్ట్ లాగా. ఓకే, సో ఈ cmdr అనేది ఒక టెర్మినల్. సో ఇది ఓన్లీ ఫర్ విండోస్. ఎందుకు? ఇప్పుడు లైనక్స్ అనుకోండి ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఉంటుంది. సో మనకి విండోస్ కాబట్టి ఇది ఇన్స్టాల్ చేయాలి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అది వాళ్ళకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితేనే ఇన్స్టాల్ చేయండి. లేదు అనుకుంటే మ్యాక్ కానీ లైనక్స్ అయితే వాళ్ళకి అక్కర్లేదు. ఓన్లీ ఫర్, అందుకే నేను బ్రాకెట్ లో పెట్టాను, ఓన్లీ ఫర్ విండోస్. ఓకే, సో దీనికోసం ఏంటంటే cmdr.net అని ఇవ్వాలి. ఓకే, సో cmdr.net. ఓకే, సో ఇలా వస్తుంది మనకి పోర్టబుల్ కన్సోల్ ఎమ్యులేటర్ ఫర్ విండోస్. సో మీకు క్లియర్ గా ఇచ్చారు ఓన్లీ ఫర్ విండోస్. సో ఇలా కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫుల్ అని ఇవ్వాలి. ఓకే, సో మినీ ఉంటుంది, ఫుల్ ఉంటుంది. మనం డౌన్లోడ్ ఫుల్. సో ఒక జిప్ ఫైల్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో జిప్ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. షో ఇన్ ఫోల్డర్. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ టు cmdr. సో కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది చూడండి cmdr. ఓకే, సో ఇది ఓపెన్ చేయాలి. సో ఇది లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో రన్నింగ్ పోస్ట్ ఇన్స్టాల్. సో ఇదేంటంటే మనం ఇందులో మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో మనం చూడొచ్చు. అంటే మనం ఇప్పుడు కరెంట్లీ ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాము. ఓకే, సో ఇప్పుడు మనకి నోడ్ ఇన్స్టాల్ చేసాం కదా, మనం ఇక్కడి నుంచి చూడొచ్చు నోడ్ ఇన్స్టాల్ అయిందా లేదా. ఒకవేళ ఇన్స్టాల్ అయితే ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది అన్ని మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసింది చూడండి, C users 91916 download cmdr. సో ఇప్పుడు మనం ఫస్ట్ అసలు నోడ్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో node స్పేస్ -v. సో నోడ్ -v అంటే ఏంటంటే అది మనకి నోడ్ వర్షన్ ఇస్తుంది. ఓకే, సో మనకి మనం ఇన్స్టాల్ చేసిన వర్షన్ ఏంటి ఇక్కడ 16.5.0. సో మన node.js వర్షన్ వచ్చేసి 16.5.0. సో ఇక్కడ మనకి క్లియర్ అన్నాం అనుకోండి, సో ఇంత ముందు ఉన్నాయన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, సో నోడ్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు pwd ఇచ్చామనుకోండి. సో pwd అంటే మనం ఎందులో ఉన్నాం, ప్రెసెంట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు నేను D లోకి వెళ్ళాలనుకోండి. సో ఇప్పుడు నేను D లోకి వెళ్ళాను. సో D లో ఓపెన్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు నేను pwd కొట్టాను అనుకోండి. ఓకే, ఇంకా వెళ్ళలేదు అందులోకి. సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఇది ఉందో అక్కడ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. అంటే మనం మన ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామ్స్ అని అందులో క్రియేట్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే JS -tutorials అని పెడతాను. ఓకే, నా ఫోల్డర్ నేమ్. సో అందులో మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, బేసిక్స్ అని. ఓకే, సో ఇప్పుడు నేను C users 91916. సో C users 91916. ఓకే, సో లేకపోతే నేను డెస్క్టాప్ మీద క్రియేట్ చేస్తాను. సో డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో నా ఫోల్డర్ వచ్చేసి JS tutorials.
ఓకే, సో ఇందులో నేను మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, బేసిక్స్. ఓకే, సో ఇప్పుడు నేను సిడి ఓకే, సో ఎప్పుడైతే మనం సిఎండిఆర్ ఓపెన్ చేసామో, సో ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దానికోసం నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో మీరు సిలో డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే మరి డెస్క్టాప్ మీద అనుకోకుండా డిలీట్ చేస్తానని చెప్పి నేను డీ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను చూడొచ్చు, మీరు పీడబ్ల్యూడి కొట్టారనుకోండి, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టర్, నేను ఇందులో సిలో ఉన్నాను. రైట్, ఇప్పుడు నేను డీలోకి వెళ్ళాలనుకోండి, సింపుల్ గా డి కాలమ్. సో నేను డీలోకి వెళ్ళిపోతాను. సో మీరు పీడబ్ల్యూడి కొట్టారనుకోండి, డీలో ఉన్నాను. ఓకే, సో నేను ఇప్పుడు క్రియేట్ చేయాలి ఒక ఫోల్డర్. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ డీలో క్రియేట్ చేశాను, JS-tutorials అని. మనం ఓపెన్ చేయాలంటే సిడి JS-tutorials. సో ఓపెన్ అయింది, JS-tutorials. సో ఇందులో నేను మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేశాను, బేసిక్స్ అనేది. ఓకే, నేను సిడి స్పేస్ బేసిక్స్. ఓకే, సో ఇప్పుడు నేను JS-tutorials బేసిక్స్. సో ఇప్పుడు మనకి ఇందులో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూడాలనుకోండి, LS. సో నాకు ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. ఓకే, సో అందుకే నాకు ఏమీ కనపడతలేదు. రైట్, ఇప్పుడు JS-tutorials/basics. సో ఇప్పుడు నేను విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్తాను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక ఇన్స్టాల్ చేశాను కదా, సో అది ఓపెన్ చేస్తాను. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్, సో ఓపెన్ చేస్తాను. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ లో మనం ఆ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ మనం డి క్రియేట్ చేసాం కదా, సో ఫైల్, ఓపెన్ ఫోల్డర్. సో మనం డిలోకి వెళ్దాం. సో డిలో మనకి JS-tutorials లో బేసిక్స్. ఓకే, సో సెలెక్ట్ ఫోల్డర్. సో ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఓకే, సో ఆల్రెడీ బేసిక్స్ లో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూస్తే న్యూ ఫైల్, ఇక్కడ చూస్తే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇదేమో రిఫ్రెష్ ఎక్స్ప్లోరర్, సో ఇదేమో కొలాప్స్ ఫోల్డర్స్ ఇన్ ఎక్స్ప్లోరర్. సో ఇప్పుడు మనం ఇక్కడ న్యూ ఫైల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకు అడుగుతుంది ఆ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే hello_world.js. ఓకే, సో hello_world.js. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే, ఇప్పుడు ఎక్కడైతే మీరు ఇక్కడ LS అని ఇచ్చారనుకోండి, సో ఇంతకుముందు లేదు, మీరు పైన చూడండి కావాలంటే, ఇంతకుముందు hello_world.js లేదు, ఇప్పుడు మనకు వచ్చింది, ఎందుకంటే మనం క్రియేట్ చేసాం. రైట్, అంటే ఇప్పుడు మీరు రిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్కడైతే మనం అక్కడ క్రియేట్ చేసామో మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ తో చూడొచ్చు. రైట్, సో ఇప్పుడు మనకి జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ అసలు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తాను. సో అది చేయడానికి ఫస్ట్ నేను జస్ట్ కన్సోల్, ఓకే, సో console.log. ఇప్పుడు నేను లాగ్ అంటే ఏంటంటే మనకి లాగ్ బుక్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాబ్కి వెళ్ళామనుకోండి, అక్కడ లాగ్ బుక్ ఉంటుంది, అంటే మన ఎంట్రీ ఎంటర్ చేయాలి. అలా ఇక్కడ ఒక లాగ్ అని ఉంటుంది. సో console.log. మీరు చూడండి అక్కడ కలర్స్ ఎలా మారుతున్నాయో. సో కన్సోల్ అనేది బ్లూ కలర్ లో వచ్చింది, లాగ్ అనేది ఎల్లో కలర్ లో వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను కోట్, సింగిల్ కోట్ ఓపెన్ చేసిన వెంటనే ఇంకో కోట్ ఎండ్ అయిపోయింది. సో అది మనకి విజువల్ స్టూడియో కోడ్ తో ఎంత బ్యూటిఫుల్ గా చేయొచ్చు. సో నేను ఏంటంటే హలో వరల్డ్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ అది ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది ఎగ్జిక్యూట్ చేయాలంటే సో మనం దేని ద్వారా అని చెప్పాను, బ్యాక్ ఎండ్ అని చెప్పాను, మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం node.js. సో నోడ్ స్పేస్, సో మన ప్రోగ్రామ్ ఏంటి, నోడ్ స్పేస్ hello_world.js. సో మీరు చూసారా, మనం అక్కడ ఏం ప్రింట్ చేసాం, console.log hello world అన్నాం. సో ఇక్కడ hello world ప్రింట్ అయింది.
సో మనం అక్కడ ఏదైతే చేంజెస్ చేస్తామో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ సేవ్ చేస్తే చాలు. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే హలో వరల్డ్, దిస్ ఈస్ జావా స్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేశాను అనుకోండి, కంట్రోల్-S. నేను ఇక్కడ మళ్ళీ అది లోడ్ చేస్తే హలో వరల్డ్, దిస్ ఈస్ జావా స్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్స్. సో ఐ థింక్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. సో మనం ఏం చేసాం ఇక్కడ, ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసాము. అందులో మనం 2 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసాము. సో విజువల్ స్టూడియో కోడ్ తర్వాత మనం ఏం ఇన్స్టాల్ చేసాం, node.js, ఇది బ్యాక్ ఎండ్ అనమాట, సర్వర్. node.js ఇన్స్టాల్ చేసాము. సో నెక్స్ట్ CMDR, ఓన్లీ ఫర్ విండోస్ వాళ్ళకి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళకి CMDR ఇన్స్టాల్ చేసాము. ఇన్స్టాల్ చేసి మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళాము. మనం విజువల్ స్టూడియో ఆ ఫోల్డర్ క్రియేట్ చేసాము ఒకటి. ఆ ఫోల్డర్ విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అక్కడ సేవ్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాం. ఓకే, సో ఇది మనకి పార్ట్ 1 అనుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ నుంచి మనకి డైరెక్ట్ జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోతాం. అంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి, కంప్లీట్ జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మన ఇన్స్టలేషన్ పార్ట్ అంతా అయిపోయింది. సో ఇది పార్ట్ 1 గా పెట్టుకోండి. సో మిగిలినవన్నీ మనం ఆ పార్ట్స్ గా మనం చూద్దాం. ఓకే, సో మా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే జావా స్క్రిప్ట్ చూస్తున్న వాళ్ళు, ఎవరికైనా పైథాన్ కూడా కావాలంటే, ఆల్రెడీ పైథాన్ కంప్లీట్ తెలుగు సిరీస్ మీకు ఆల్రెడీ చేశాను, ఒక కంప్లీట్ వీడియోగా పెట్టేశాను, కంప్లీట్ పైథాన్. అది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో కావాల్సిన వాళ్ళు చూడండి. సో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మా ఛానల్ అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ వండర్ఫుల్ డే. సో హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ చూసాం కదా. సో అంటే మనం జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అందులో మనం IDE ఇన్స్టాల్ చేసాము, విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసాము, node.js ఇన్స్టాల్ చేసాము, CMDR ఇన్స్టాల్ చేసాము. సో ఆ కమాండ్ ప్రాంప్ట్ లో మనం node.js ఇన్స్టాల్ చేసిన తర్వాత యూజింగ్ node కమాండ్, node your program.js అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ మనకి ఎగ్జిక్యూట్ అయింది. మన విజువల్ స్టూడియో కోడ్ లో సేవ్ చేసి అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే ఇలా పార్ట్స్ గా వెళ్దాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ బేసిక్స్ లో వేరియబుల్స్ అండ్ ఫ్లో కంట్రోల్, అంటే కంప్లీట్ వీడియో ఆన్ వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాము ఏంటి. ఓకే, సో ఇది ఒక పార్ట్ అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్ అన్నాం అనుకోండి, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ మీద కంప్లీట్ వీడియో. సో అట్లా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అండ్ ఫ్లో కంట్రోల్. సో ఇక్కడ మనం మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే, మనకి వేరియబుల్ 3 ways లో మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఒకటేమో వేర్, ఇంకోటేమో లెట్, ఇంకోటేమో కాన్స్ట్. ఓకే, సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ సౌకర్యం బట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వేర్ యూజ్ చేయొచ్చు, లెట్ యూజ్ చేయొచ్చు, కాన్స్ట్ CONST. ఓకే, సో బేసికలీ అసలు ఎందుకు ఇన్ని వచ్చినాయి, ఒక వేర్ అంటే సరిపోదా? ఇప్పుడు జనరల్లీ మనం వేరియబుల్ ఇంట్ అంటాం, ఇంట్ ఏ అంటాం సి ప్రోగ్రామింగ్. సో ఇక్కడ మనం వేర్ ఏ అన్నాం అనుకోండి, ఆ వేరియబుల్ ఏ. సో లెట్ ఏ ఆర్ కాన్స్ట్ ఏ, సో ఏదన్నా అనొచ్చు. సో అసలు పర్ఫెక్ట్ డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఇది తెలిస్తే తర్వాత మనం వేరియబుల్స్ గురించి డిఫైన్ చేసే లోపు మనం స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, రైట్. సో వేర్ అండ్ లెట్ ఆర్ బోత్ యూజ్డ్ ఫర్ వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ జావా స్క్రిప్ట్. సో కాన్స్ట్ అనేది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు. సో వేరియబుల్ డిక్లరేషన్ జావా స్క్రిప్ట్, బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ దట్ వేర్ ఈస్ ఫంక్షన్ స్కోప్డ్ అండ్ లెట్ ఈస్ బ్లాక్ స్కోప్. ఓకే, సో వేరియబుల్ అనేది ఫంక్షన్ స్కోప్డ్ అనమాట, అంటే ఆ ఫంక్షన్ వరకే ఉంటుంది. లెట్ ఈస్ బ్లాక్ స్కోప్డ్. Okay, so it can be said that a variable declared with var is defined throughout the program as compared to let. సో ఇప్పుడు var అనేది var తో డిఫైన్ చేసాం అనుకోండి, త్రూఅవుట్ ది ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. కానీ లెట్ అలా కాదు. లెట్ అనేది ఏంటి, బ్లాక్ స్పేస్డ్. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ఇక్కడ మనకి మేజర్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్స్ అనేది డిఫైన్ చేయకుండా ఉన్నారనుకోండి, మీరు అంటే ఫస్ట్ కన్సోల్ డాట్ బ్లాక్ ఎక్స్ అన్నాను, సో var x ఈక్వల్ టు 5. సో మీకు చూపిస్తాను. Okay, so for example, console dot log of x. Okay, so console dot log of x అంటే ఏమొస్తుంది, అసలు x డిఫైన్ చేసామా మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ చేశాను.
సో ఇప్పుడు నేను ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ ఎక్కడ ఓపెన్ చేయాలి? సో ఇక్కడ మనకి నోడ్, ఓకే, సో hello _ world .js. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి, x ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో మనకి రిఫరెన్స్ ఎర్రర్. సో x ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో మనం x డిఫైన్ చేయలేదు, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ నేను దీని తర్వాత వేర్ x = 5. ఓకే, సో వేర్ x = 5 తర్వాత ఏం చేస్తాను, console.log of x అని మళ్ళీ ఇస్తాను, console.log of x. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. సో ఫస్ట్ ఏమొచ్చింది, ఇంత ముందులాగా ఎర్రర్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది నాకు, అన్డిఫైన్డ్ 5 అని వచ్చింది. ఓకే, సో అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే మనం వేర్ యూజ్ చేస్తామో సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది రాకుండా అన్డిఫైన్డ్ అని వస్తుంది, అంటే x అనేది డిఫైన్ అవ్వలేదు అని వస్తుంది. ఓకే, సో ఇనీషియల్ గా x అనేది డిఫైన్ అవ్వలేదు అని వస్తుంది. నెక్స్ట్ టైం మనం వేర్ x = 5 అన్నాం కాబట్టి 5 ప్రింట్ అయింది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ లెట్ తో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ console.log of x అన్నాను, నువ్వు వేర్ ప్లేస్ లో నేనేమి ఇస్తానంటే లెట్ ఇస్తాను. సో లెట్ x = 5. సో గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ గా సెమీకోలన్ తీసుకుంటుంది, సెమీకోలన్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, సో మనకి జావా స్క్రిప్ట్ లో ఆటోమేటిక్ గా సెమీకోలన్ తీసుకుంటుంది, సెమీకోలన్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఇదే నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఓకే, సో మనకి స్టార్టింగ్ ఎర్రర్ వచ్చేసింది, అది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా. ఓకే, సో ఏమంటుంది, కెనాట్ యాక్సెస్ x బిఫోర్ ఇనిషియలైజేషన్. ఓకే, సో మనకు ఆ వేర్ యూస్ చేయడం వల్ల మనకి వచ్చే డేంజర్ అది, ఎందుకంటే ముందు అన్డిఫైన్డ్ అని వచ్చిన తర్వాత x అనేది తీసుకుంటుంది, కానీ మనకు ముందే ఎర్రర్ వచ్చేయాలి కదా, డిఫైన్ అవ్వలేదు అని రావాలి కదా. సో అందుకే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వేర్ బదులు లెట్ యూస్ చేయడం చాలా ఉత్తమం. బట్ యాజ్ పర్ చూసుకుంటే మనకి ఇక్కడ వేర్ అనేది ఫంక్షన్ స్కోప్డ్, లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్. సో మనం మోస్ట్లీ ఈ సిరీస్ లో లెట్ యూస్ చేద్దాం. ఓకే, సో మనకి వేర్ వల్ల చాలా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో వేర్ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ x = 6, వేర్ x = 7, console.log x. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. సో మనకి ఏమొచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను లెట్ తీసుకున్నాను, లెట్ x = 6, లెట్ x = 7. ఓకే, సో సేవ్ చేశాను. ఏమొచ్చింది ఇక్కడ, ఐడెంటిఫైర్ x has been already declared. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు క్లారిటీ రావాలి, ఏది యూజ్ చేస్తే బెటర్. సో ఇప్పుడు మనకి ఏమైంది, అక్కడ ఇందాడ x = 5, x = 7 తీసుకున్నాం, అలా తీసుకున్నా కుదరదు కదా. వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకో దానికి ఇవ్వడానికి ఉండదు. సో అందుకే లెట్ యూజ్ చేయడం వల్ల ఏమైంది, మనకి ఇక్కడ ఐడెంటిఫైర్ x has already been declared, నువ్వు ఎలా ఇస్తావు అని అడుగుతుంది, అది ఆల్రెడీ డిక్లేర్ అయింది, నువ్వు ఎలా ఇస్తావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ ప్లేస్ లో కాన్స్ట్ తీసుకున్నాను. సో CONST. ఓకే, సో నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో మనకి ఏమొచ్చింది, ఐడెంటిఫైర్ x has already been declared. సో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వేర్ ఇట్స్ బెటర్ టు యూజ్ ఎయిదర్ లెట్ ఆర్ కాన్స్ట్. సో లెట్ అన్న యూజ్ చేయొచ్చు, కాన్స్ట్ అన్న యూజ్ చేయొచ్చు. సో మన సిరీస్ అంతా మీకు అర్థమై ఉంటుంది. సో వేర్ బదులు నేను లెట్ ఎందుకు యూజ్ చేస్తున్నాను. సో మీకు ఆ డిఫరెన్స్ తెలిస్తే దాన్ని బట్టి మీరు ఏది యూజ్ చేయాలో మీకు తెలుస్తుంది. ఓకే, సో నేను ఈ సిరీస్ అంతా నేను లెట్ యూజ్ చేస్తాను. ఓకే, రైట్. సో టు డిక్లేర్ వేరియబుల్స్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ లెట్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ వేర్ తెలిసింది అనుకోండి, ఆ వేరియబుల్ డిక్లేర్ చేసి మనం ఒక స్ట్రింగ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అదే చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక కొత్తది క్రియేట్ చేస్తాను. మనం కొత్తది క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఫైల్కి వెళ్ళాలి. సో ఇక్కడ నేను string_new.js. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ
let name equal to ఓకే సో నేను ప్రవీణ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ వేరియబుల్ అనేది నేమ్, సో నేను ఇచ్చిన వాల్యూ ఏంటి ఇక్కడ ప్రవీణ్, సో ఈక్వల్ టు అనేది అసైన్ చేశాను. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ నేమ్, ఓకే నేను ఇప్పుడు సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు, నోడ్ స్పేస్ స్ట్రింగ్ అండర్స్కోర్ న్యూ డాట్ జేఎస్, సో ఏమొచ్చింది ప్రవీణ్ అని వచ్చింది, రైట్. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ నేమ్ నేను ఇలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే లెట్ ఫస్ట్ స్పేస్ నేమ్, ఓకే సో ఫస్ట్ స్పేస్ నేమ్, ఓకే సో చూద్దాం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏమొచ్చింది మనకి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్, ఓకే సో మనం వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనం స్పేస్ ఇవ్వటానికి లేదు, ఓకే సో మనం ఏం చేసాం ఇక్కడ ఫస్ట్ నేమ్ మధ్యలో స్పేస్ ఇచ్చాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ అండర్ స్కోర్ పెట్టాను, సో ఇక్కడ అండర్ స్కోర్ పెట్టాను. సో ఇప్పుడు సేవ్ చేస్తాను. సో నాకేమొచ్చింది ప్రవీణ్, సో ఇది వర్కౌట్ అయింది. సో ఇప్పుడు నేనేమి ఇస్తానంటే అండర్ స్కోర్ నేమ్, చూద్దాం అసలు ఇలా డిక్లేర్ చేయొచ్చా లేదో చూద్దాం. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి తెలిసిపోతుంది వేరియబుల్స్ మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు అది లేదు. సో ప్రవీణ్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, మన వేరియబుల్ వీ కెన్ స్టార్ట్ విత్ అండర్ స్కోర్. సో నేను ఇప్పుడు న్యూమరల్ తో స్టార్ట్ చేసి చూస్తున్నాను. సో వన్ నేమ్, సో వన్ నేమ్ అలా ఇవ్వచ్చలే చూద్దాం. సో వన్ నేమ్, సో మీకు ఇవ్వచ్చలేదు ఇక్కడే తెలిసిపోతుంది, మీకు ఇక్కడే కనపడిపోతుంది. ఓకే an identifier or keyword cannot immediately follow a number literal, ఓకే సో మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఏమొస్తుంది, ఓకే సో ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్, ఓకే సో ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్, సో అలా ముందు నెంబర్ ఇవ్వడానికి లేదు. సో ఇవన్నీ మనకి వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలో చెప్తున్నాను, ఓకే సో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తే అర్థమవుతుంది. సో వన్ నేమ్ కాకుండా నేమ్ వన్ ఇస్తాం, అది వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో వన్ నేమ్ ఇచ్చాను, ఫస్ట్ వన్ ఇచ్చాను కదా, సో నేను లాస్ట్ లో ఇస్తాను న్యూమరల్, ఓకే నేను సేవ్ చేశాను. సో మనకి ప్రవీణ్ వచ్చింది, సో ప్రాబ్లం లేదు. ఓకే సో ఇప్పుడు అసలు మనం యూజ్ చేసే ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఏంటంటే యూజింగ్ ఈస్ బెటర్ టు యూజ్ క్యామెల్ కేస్. సో క్యామెల్ కేస్ అంటే సో మనం టూ వర్డ్స్ ని కలుపుతాం కదా, సెకండ్ దాంట్లో ఫస్ట్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. సో ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్, లెట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు TNVS, ఓకే సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇప్పుడు నేను ఫుల్ నేమ్, నాకు ఫుల్ నేమ్ ప్రింట్ చేయాలి. ఓకే సో లెట్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు, సో మనం డైరెక్ట్ గా ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ టు కాపీ. ఓకే సో మనకి కాపీ చేస్తే ఏంటంటే మిస్టేక్స్ పడకుండా ఉంటుంది. సో కాపీ పేస్ట్, సో ఇది ఓకే ప్లస్ ఓకే స్పేస్ మళ్ళీ ప్లస్, ఓకే సో మళ్ళీ కాపీ చేయండి లాస్ట్ నేమ్. ఓకే సో ఇదేంటి ఇక్కడ ప్లస్ అనేది ఏంటి, వీఆర్ నాట్ యాడింగ్ రైట్. సో ఈ ప్లస్ అనేది దేనికోసం అంటే కంకాటినేషన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని కంకాటినేట్ చేస్తాను. నేను ఈ స్పేస్ ఇవ్వలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేను జస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంకాటినేట్ చేశాను. ఓకే సో నేను ఇక్కడ ప్రింట్ చేశాను కన్సోల్ డాట్ లాగ్ ఫుల్ నేమ్, ఓకే నేను సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో ఏమొచ్చింది నాకు ప్రవీణ్ TNVS అని వచ్చింది, నాకు స్పేస్ అనేది రావాలి. సో ఇప్పుడు మనం ఎలా ఉంటుంది నేము సర్నేమ్ తర్వాత స్పేస్ వస్తుంది కదా, సో దానికోసం నేనేం చేశానంటే ఇక్కడ ఓకే సో అలా స్పేస్ ఇచ్చాను. ఓకే సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తాను. ఓకే సేవ్ అవ్వలేదు అనుకో, ఓకే సో స్పేస్ వచ్చింది చూడండి ఇక్కడ. సో నేను స్పేస్ ఇచ్చాను, సో ప్రవీణ్ TNVS. సో ఇలా మనం స్ట్రింగ్స్ అనేవి కంకాటినేట్ చేయొచ్చు. ఓకే సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో నేను ఇంకా కావాలంటే నేను మిడిల్ నేమ్ ఇవ్వాలనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో నేనేం చేస్తాను మిడిల్
name. Okay, so let middle name equal to some ఏదో ఇచ్చాను రోజా. ఓకే, సో ప్రవీణ్ రోజా TNVS. సో నేనేం చేస్తాను మళ్ళీ ప్లస్ ఇక్కడ, సో నేనేం చేస్తానంటే మళ్ళీ స్పేస్ ప్లస్ యాడ్ చేయాలి కదా. ఓకే రైట్, ఇది ప్లస్ మిడిల్ నేమ్ ఓకే, సో మళ్ళీ ప్లస్ ఓకే, సో ఫస్ట్ నేమ్ స్పేస్ ప్లస్ మిడిల్ నేమ్ ప్లస్ స్పేస్ ప్లస్ లాస్ట్ నేమ్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సో ఏమొస్తుంది నాకు ప్రవీణ్ రోజా TNVS. ఓకే, సో ఇలా మనం ఎలా అన్నా మనం కాంకాటినేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్ ఎలా డిఫైన్ చేస్తాము, తర్వాత మనం ఇలా డిఫరెంట్ ఎలా కంకాటినేట్ చేస్తాము, సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో మనం ఈ సిరీస్ అంతా లెట్ యూస్ చేద్దాం. ఓకే, సో మనం లెట్ యూస్ చేయొచ్చు, కాన్స్టెంట్ యూస్ చేయొచ్చు, వేరియబుల్ యూస్ చేయొచ్చు, వేర్. సో మనం వేర్ ఎందుకు వాడతలేదో కూడా చెప్పాను. ఓకే, సో ద బెనిఫిట్స్ ఆఫ్ లెట్ కూడా చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ మనకి నెంబర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మనం వేరియబుల్స్ స్ట్రింగ్స్ చూసాం కదా, స్ట్రింగ్స్ డేటా టైప్. సో స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేసాము, ఓకే, స్ట్రింగ్ దాన్ని ఎలా కంకాటినేట్ చేసాము, ఇంకా చాలా ఉన్నాయి స్ట్రింగ్ ఆపరేషన్స్, అవన్నీ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనం నెంబర్స్ జావా స్క్రిప్ట్ లో నెంబర్స్ ఎలాగో చూద్దాం, అంటే నెంబర్స్ డేటా టైప్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది చూపించడానికి నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మనం ఆ నెంబర్స్ తో ఎలా ప్లే చేయొచ్చు. ఓకే, సో ఆ ప్రోగ్రామ్స్ ఎలా చేయొచ్చు, నెంబర్స్ డేటా టైప్ అనేది మనకి చూపిస్తాను, మనం దీని మీద ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ నెంబర్స్ అనేవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేసాం అనుకుందాం. సో లెట్ చూపిస్తాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే లెట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్, లెస్ మిడిల్ నేమ్ ఈక్వల్ టు రోజర్, లెట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు TNVS అన్నారు. సో ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు నేను నెంబర్స్ చేయాలనుకోండి, సో నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను, numbers_new.js. ఓకే, సో లెట్ num1. ఓకే, సో నేను నా ఇష్టం, నేను ఏదైనా వేరియబుల్ నేను లెట్ num1 ఈక్వల్ టు 10. ఓకే, సో ఇప్పుడు num1 అనేది ఒక వేరియబుల్. ఈ num1 అనే వేరియబుల్ లో నేను 10 అసైన్ చేశాను, రైట్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకోండి console.log num1. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేశాను, రైట్. సో సేవ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి, మనం ఈ CMDR, సో దీంట్లో నోడ్ స్పేస్ number_new.js. ఓకే, 1 సెకండ్. సో నెంబర్స్ ఒక నిమిషం, numbers_new. ఓకే, సో నోడ్ స్పేస్ numbers_new.js. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ 10 అనేది వచ్చింది, రైట్. సో నేను దీన్ని ఇంకా మాక్సిమైజ్ చేయడానికి చూస్తాను, నాకు పాసిబిలిటీ నేను settings, general task, integration features. సో ఇప్పుడు నేను num1 ఈక్వల్ టు 10. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10.6 ఇచ్చాను అనుకోండి ఇక్కడ. సో 10.6 ఇస్తే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తే, నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, 10.6 వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ ఆఫ్ num1 అని ఇచ్చాను. ఓకే, సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, so I have given spelling mistake, type TYP.
టైప్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇప్పుడు మనకి ఈ డేటా టైప్ రావాలంటే మనకి ఇందులో కుదరదు, టైప్ ఆఫ్ అని ఇస్తే కుదరదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను నేను, num1, సో మనకి 10.6 వచ్చింది. సో ఇప్పుడు నేను దీని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ ఇక్కడ 10.6 ప్లస్ 4 ఇచ్చాను. ఓకే, సో ఇఫ్ యూ సేవ్ ఇట్, ఓకే, సో నాకు ఏం వచ్చింది 14.6. సో 10.6 ప్లస్ 4 14.6 వచ్చింది. ఓకే, సో నేను ఇంకా వేరే విధాలుగా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ 11. ఓకే, సో నేను 11 అనేది ఎక్స్ లోకి ఇచ్చాను. సో లెట్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ సమ్ 12 ఇచ్చాను, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నమ్. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 11 ఉంది. సో నమ్ ఈక్వల్ టు 11 ప్లస్ 12 నాకు 23 రావాలి, రైట్. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఓకే, నాకు 23 వచ్చింది. సో ఇలా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. సో ఇది ఏ జనరల్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లస్ 12 ఇంటూ 2 అన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 2. సో ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటుంది, దీని ఆర్డర్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఏంటి, మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఇవాల్యుయేషన్. సో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఎలా తీసుకుంటుంది, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 11 వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఏది అవ్వాలి అంటే ఇది కామెంట్స్, ఓకే, డబుల్ స్లాష్ కామెంట్స్. సో మనకి ఏం రావాలి ఇక్కడ, జనరల్ గా 11 ప్లస్ 12 ఇంటూ 2. ఓకే, సో జనరల్ గా ఏం రావాలి, మనం యాజ్ పర్ చూసుకుంటే 11 ప్లస్ 12 23 ఇంటూ 2 46 రావాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. సో మనకి 35 వచ్చింది. సో 35 ఎందుకు వచ్చింది, ఇక్కడ మనం చూడాల్సింది ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంది, సో ప్లస్ తో పోల్చుకుంటే ఇంటూకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంది, ఇంటూకి ఎక్కువ ప్రయారిటీ ఉంది ప్లస్ తో పోల్చుకుంటే. అందుకే ఫస్ట్ 12 ఇంటూ 2 24 ప్లస్ 11 35 వచ్చింది ఆన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉంది అనుకోండి, 2 మల్టిప్లికేషన్ అనుకోండి. సో ఇప్పుడు ఏదవుతుంది, సో 2 మల్టిప్లికేషన్ ఉంది. సో ఫస్ట్ ఏమవుతుంది, 11 ఇంటూ 12, ఓకే, తర్వాత ఇంటూ 2, సో 264. ఓకే, రైట్. ఇప్పుడు ఇది డివైడెడ్ బై ఉంది, ఓకే, తర్వాత ఇంటూ. సో ఇప్పుడు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, డివైడెడ్ బై కా ఇంటూ కా? ఓకే, సో అది చూద్దాం. సో ఏమొచ్చింది, సో ఫస్ట్ డివైడెడ్ బై కి ఎక్కువ ప్రయారిటీ ఉంది వెన్ కంపేర్డ్ విత్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఆర్డర్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఓకే, సో దేని ఆర్డర్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 11 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేనేమంటానంటే ఎక్స్ప్రెషన్ 12 బై ఎక్స్ అన్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ ఇన్ఫినిటీ. సో మనకి జనరల్ గా డివైడ్ బై 0 కుదరదు. ఓకే, 0 బై 12 కుదురుతుంది కానీ డివైడ్ బై 0 కుదరదు. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ చేసుకోవచ్చు అంటే ఆర్డర్ ఆఫ్ ఇవాల్యుయేషన్. సో మనం కొన్నిసార్లు ఇలా చేయొచ్చు. ఇప్పుడు నాకు డాగ్ ఏజ్ కావాలి. ఓకే, సో డాగ్ ఏజ్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే లెట్ ఏజ్ ఈక్వల్ టు 26. ఓకే, సో లెట్ డాగ్ ఇయర్స్ ఈక్వల్ టు ఏజ్ ప్లస్ 1/7. ఓకే, సో ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి. సో నాకేం రావాలంటే బై 7 వేస్తే నాకు డాగ్ ఇయర్స్ రావాలి. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఎలా తీసుకుంటుంది అది, సో ఫస్ట్ 1/7 తీసుకుంటుంది. ఓకే, సో ఇది చేద్దాము. log, so dog iers. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో 26.14. ఓకే, సో అంటే ఏం తీసుకుంది, ఫస్ట్ 1/7 తీసుకుని వచ్చిన రిజల్ట్ దీనికి యాడ్ చేస్తుంది. కానీ నాకు అలా కాదు. సో 26 కి 1 యాడ్ అయ్యి తర్వాత by 7 చేయండి. సో అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ పారాంథసిస్ పెట్టాలి.
ఓకే, సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ బట్టి పారాంథసిస్ కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ డివిజన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది 27/7 వస్తుంది. సో ఎంత 3.85. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనం మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే ఎంత పర్ఫెక్ట్ గా మనం చూడాలి ఎవాల్యుయేషన్. సో ఇక్కడ మనకి బ్రాకెట్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంది, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, ఓకే, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ బట్టి మనం క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో ఇది నెంబర్ డేటా టైప్స్ మీద. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో ప్రాబ్లం టు క్యాలిక్యులేట్ percentage of marks of student. సో ఇప్పుడు మనకి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ స్కోరు, మ్యాథ్స్ స్కోరు, ఓకే, సో పర్సంటేజ్. సో మనకి స్టూడెంట్ స్కోర్ బై మ్యాథ్స్ స్కోర్. ఇప్పుడు మ్యాథ్స్ స్కోర్ ఒక 100 మార్క్స్ అనుకోండి, స్టూడెంట్ 80 వచ్చింది అనుకోండి. సో వాడి పర్సంటేజ్ రావాలంటే మనం 80/100. ఓకే, సో లెట్ స్టూడెంట్ స్కోర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 80 వచ్చింది. ఓకే, లేకపోతే మనకి మ్యాథ్స్ మార్క్స్ వచ్చేసి 20 కనుక్కుందాం. సో స్టూడెంట్ స్కోర్ 18 వచ్చింది. ఓకే, సో లెట్ మ్యాథ్స్ స్కోర్, అసలు మ్యాథ్స్ స్కోర్ ఎంత, మాక్సిమం స్కోర్ ఎంత అంటే 20 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి వాడికి పర్సంటేజ్ కావాలి, పర్సంటేజ్. సో పర్సంటేజ్ ఎంతంటే, సో మనకి ఏం చేయాలి ఇక్కడ, స్టూడెంట్ స్కోర్ బై మ్యాథ్స్ స్కోర్, ఓకే, ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా చేయాలి, స్టూడెంట్ స్కోర్ బై మ్యాథ్స్ స్కోర్ ఇంటూ 100. సో కన్సోల్ డాట్ లాగ్ ది పర్సంటేజ్ స్టూడెంట్ is percentage. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, the percentage of student is 90. ఓకే, సో అంటే వాడికి 20 మార్క్స్ అయితే వాడికి 18 వచ్చినాయి. సో 18/20 ఇంటూ 100. సో వాడికి వచ్చిన పర్సంటేజ్ అంతా 90. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఇలా చూసుకుంటే ఫస్ట్ ఇంటూ అవుతుందా, డివైడ్ బై అవుతుందా. సో డివైడ్ బై హ్యాస్ మోర్ ప్రయారిటీ వెన్ కంపేర్డ్ విత్ మల్టిప్లికేషన్. సో డివిజన్ ఫస్ట్ జరుగుతుంది. సో స్టూడెంట్ స్కోర్ బై మ్యాథ్స్ స్కోర్ జరిగిన తర్వాత అది ఇంటూ 100 జరుగుతుంది. ఓకే, సో 18/20 అది క్యాలిక్యులేషన్ అయిన తర్వాత దానికి ఇంటూ 100 జరుగుతుంది. సో మనకి పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఇది మనకి నెంబర్స్ డేటా టైప్. సో దీని తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ ఇంతకుముందు వేరియబుల్స్ చెప్పుకున్నాం కదా, ఆ వేరియబుల్స్ మీద ఇంకా ఎక్కువ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మోర్ ఆన్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ మీద మనకి కొన్ని రూల్స్ తెలియాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎందుకంటే మనకి ముందు ఇంకా మన వేరియబుల్స్ డిక్లేర్ చేస్తూ ఉంటాము, వేరియబుల్స్ వాడుతూ ఉంటాము. ఓకే, సో మనకి వేరియబుల్స్ మీద రూల్స్ పర్ఫెక్ట్ గా తెలియలేదు అనుకోండి, సో మనం చాలా ఇబ్బంది పడతాం. ఓకే, సో అసలు ఏంటి ఈ రూల్స్. సో మొత్తం మనకి 3 రూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దీనికోసం మనం ఒకటి కొత్త క్రియేట్ చేద్దాం, వేరియబుల్స్ డాట్ జేఎస్. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ రూల్ నెంబర్ 1. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే యూ కాంట్ డిఫైన్ ఏ వేరియబుల్ నేమ్ మోర్ దాన్ వన్స్. ఓకే, సో ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే నేను ఒక పెట్ నేమ్ తీసుకుంటున్నాను. ఓకే, సో పెట్ నేమ్ ఈక్వల్ టు, సో నేనేమంటానంటే స్నూపీ. ఓకే, సో లెట్ పెట్ నేమ్ ఈక్వల్ టు స్నూపీ. సో నేను మళ్ళీ అదే వేరియబుల్ తీసుకుంటున్నాను, లెట్ పెట్ నేమ్ ఈక్వల్ టు సమ్ హార్టీ. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్, ఓకే, సో పెట్
నేమ్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ ది పెట్ నేమ్ అని తీసుకున్నాను, సెకండ్ ది పెట్ నేమ్ అని తీసుకున్నాను. సో అసలు ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో కంట్రోల్ ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాము. సో ఇప్పుడు మనకి ఇదంతా జంకీగా ఉంది కదా, సో మనం ఏం చేస్తామంటే క్లియర్, CLEAR, సో మొత్తం క్లియర్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నోట్, సో మనం ఇచ్చిన నేమ్ ఏంటి, వేరియబుల్స్ డాట్ జేఎస్, వేరియబుల్స్, ఓకే, వేరియబుల్స్ డాట్ జేఎస్. సో ఇక్కడ ఏమంటుంది, ఐడెంటిఫైయర్ పెట్ నేమ్ హెస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఓకే, సో ఆల్రెడీ ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత మనం మళ్ళీ డిక్లేర్ చేయడానికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే పెట్ నేమ్ కదా, సో 2 డబల్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఫస్ట్ స్నూపీ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ డబల్ ఇచ్చాను అనుకోండి, హార్డీ ప్రింట్ అవుతుంది. ఓకే, హార్డీ ప్రింట్ అయింది. సో ఇప్పుడు నాకు వేరే ఆల్టర్నేటివ్ ఏంటి, సో ఇప్పుడు నేను నాకు 2 పెట్ నేమ్ అనే ఉంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, సో ఇక్కడ నేను ఆ లెట్ అనే కీవర్డ్ ఇవ్వకుండా జస్ట్ పెట్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఫస్ట్ ఇనీషియల్ గా పెట్ నేమ్ ఈక్వల్ టు స్నూపీ అన్నాను, దాన్ని ఏం చేశాను, నేను ఓవర్ రైట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పెట్ నేమ్ ఈక్వల్ టు హార్టీ అని అసైన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను రీఅసైనింగ్, దీన్ని రీఅసైనింగ్ అంటాను. ఓకే, ఇప్పుడు పెట్ నేమ్ ఈక్వల్ హార్టీ అంటే ఇంత ముందు ఉన్న స్నూపీలోకి హార్డీ వచ్చేసి ఇప్పుడు మన హార్డీ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకేం వచ్చింది, హార్డీ. ఓకే, సో మళ్ళీ ఎప్పుడైతే నేను లెట్ పెడతానో సో ఏమవుతుంది, మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇలా మనం చేయొచ్చు. అంటే సో ఫర్ రూల్ నెంబర్ 1 ఏంటి, యూ కాంట్ డిఫైన్ ఏ వేరియబుల్ నేమ్ మోర్ దాన్ వన్స్. ఓకే, ఇప్పుడు రూల్ నెంబర్ 2 చూద్దాం. రూల్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా వేరియబుల్ నెంబర్స్ ఇవ్వడానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ 3 ఈక్వల్ టు 2 అన్నా. ఓకే, సో లెట్ రిజల్ట్ ఈక్వల్ టు 3. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే నేను వేరియబుల్ ని 3 అనుకున్నాను. ఓకే, 3 + 4 అంటే నాకు వేరియబుల్ 3 లో 2 ఉంది, 2 + 4 6 రావాలి. ఓకే, సో నేను ఏం చేశాను, నా వేరియబుల్ నేమ్ ని 3 గా డిఫైన్ చేశాను. సో నా వేరియబుల్ నేమ్ 3, లెట్ 3 ఈక్వల్ టు 3, లెట్ రిజల్ట్ ఈక్వల్ టు ఆ వేరియబుల్ నేమ్ 3 అన్నాను కాబట్టి 3 + 4. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ 3. ఓకే, సో ఏమొస్తుందో చూ. ఓకే, సో దీన్ని మనం కామెంట్ చేద్దాం. ఓకే, సేవ్ చేసాం. సో మనకి ఏమొచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ నంబర్. ఓకే, సో మనం ఇలా వేరియబుల్ ఇవ్వడానికి లేదు. సరే, నేను 3x అనే వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చా? ఓకే, అలా చూద్దాం. పోనీ 3x రిజల్ట్. సో ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్, సో ఇలా ఇవ్వడానికి కూడా లేదు. పోనీ x3 ఇవ్వచ్చా? సో 3x కాదు, x3. ఓకే, ఓకే, సో ఇప్పుడు x3 రిజల్ట్ సేవ్ చేశాను. సో నాకు 6 వచ్చింది. ఓకే, సో ఇలా ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ 3x అలా ఇవ్వడానికి లేదు, అసలు నెంబర్ ఇవ్వడానికి లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఓన్లీ అండర్ స్కోర్ ఇచ్చి చూస్తాను. ఓకే, సో ఓన్లీ అండర్ స్కోర్ ఈక్వల్ టు 2 అండర్ స్కోర్ +4. సో ఓన్లీ సింగిల్ అండర్ స్కోర్ ఇచ్చినా మనకి ప్రాబ్లం లేదు, అండర్ స్కోర్ అనేది వేరియబుల్ గా తీసుకుంటుంది. సో ఇది రూల్ నెంబర్ 2. సో చాలా జాగ్రత్తగా. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే రూల్ నెంబర్ 3. Never use keywords to declare variables. ఓకే, సో ఇప్పుడు లెట్ అనేది ఒక కీవర్డ్. ఓకే, సో లెట్ అనేది ఒక కీవర్డ్. ఇప్పుడు నా వేరియబుల్ నేమ్ కూడా లెట్ ఇచ్చాను అనుకోండి. సో లెట్ ఈక్వల్ టు 12. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ లెట్. ఓకే, సో నేను దీన్ని కామెంట్ చేస్తాను. సేమ్ వచ్చింది.
లెట్ ఈస్ డిస్అలౌడ్ యాజ్ లెక్సికల్లీ బౌండ్ నేమ్. సో అలా మనం కీవర్డ్ కూడా యూజ్ చేయడానికి లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్ 1 అన్నాను. సో అది వర్కౌట్ అవుతుందో లేదు. ఓకే, సో టు వర్కౌట్ అయింది. సో అంటే మన రూల్ నెంబర్ 3 ఏంటి, నెవర్ యూజ్ కీవర్డ్స్ టు డిఫైన్ వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్స్ గా కీవర్డ్ ఇవ్వడానికి లేదు. రూల్ నెంబర్ 2 ఏంటి, మనం ఓన్లీ సింగిల్ నెంబర్ నెంబరు వేరియబుల్ గా ఇవ్వడానికి లేదు. ఫస్ట్ రూల్ ఏంటి, వేరియబుల్ నేమ్ మోర్ దాన్ వన్స్ ఇవ్వడానికి లేదు. సో ఇవి మనకి 3 రూల్స్. ఓకే, సో వన్స్ మనం ఇది మైండ్ లో పెట్టుకుంటే, మనం కన్వెన్షన్స్ ఎలా చేయాలి అని మనం మైండ్ లో పెట్టుకుంటే, సో దట్ మనం ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సెల్సియస్, ఫారెన్ హీట్, కెల్విన్. ఓకే, సో నేను ఫారెన్ హీట్ తీసుకుంటాను. ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్ కన్వర్ట్ అవ్వాలి, ఫారెన్ హీట్ నుంచి కెల్విన్ కన్వర్ట్ అవ్వాలి. ఓకే, సో మనం విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్ళిపోదాము. సో నేను కొత్త వేరియబుల్, కొత్త ఫైల్ నేమ్ ఇస్తున్నాను. సో టెంప్ కన్వర్షన్ డాట్ జేఎస్. ఓకే, సో టెంప్ కన్వర్షన్ డాట్ జేఎస్. సో ఇప్పుడు మనకి లెట్ ఫారెన్ హీట్ ఈక్వల్ టు 32. ఓకే, సో ఫారెన్ హీట్ 32 తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ కన్వర్షన్స్ కావాలి. ఓకే, సో కన్వర్షన్స్ ఫ్రమ్ ఫారెన్ హీట్ టు సెల్సియస్, ఓకే, అండ్ ఫారెన్ హీట్ టు కెల్విన్. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, మనం గూగుల్లో కన్వర్షన్స్ అని కొట్టామనుకోండి, మనకి చాలా వస్తాయి. సో నేను ఒకటి చూపిస్తాను. సో మీకు కనపడుతుంది కదా, ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది rapidtables.com. ఇక్కడ కన్వర్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మనకి చాలా టెంపరేచర్ కన్వర్షన్స్ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఫారెన్ హీట్ సెల్సియస్ ఒకటి, ఫారెన్ హీట్ కెల్విన్ ఒకటి. సో నేను ఆల్రెడీ ఫారెన్ హీట్ సెల్సియస్ ఓపెన్ చేశాను. సో సెల్సియస్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ మైనస్ 32 ఇంటూ 5/9. సో ఇది ఫార్ములా. ఓకే, సెల్సియస్ కి. సో ఫారెన్ హీట్ మైనస్ 32 ఇంటూ 5/9. ఓకే, సో ఇప్పుడు మనం ఫారెన్ హీట్ 32 తీసుకున్నాం అనుకో, దాని మీనింగ్ అంటే 32 మైనస్ 32 ఇంటూ 5/9 అంటే 0 రావాలి. ఓకే, సో మనం తీసుకున్న దాన్ని బట్టి అక్కడ, రైట్. సో ఇది ఫారెన్ హీట్ టు సెల్సియస్. ఫారెన్ హీట్ కెల్విన్ అనుకోండి. సో దాని ఫార్ములా ఏంటి, సో ఫారెన్ హీట్ కెల్విన్ అంటే కెల్విన్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ ప్లస్ 459.67 ఇంటూ 5/9. సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ మనం అప్లై చేద్దాం. సో ఒకటి వచ్చేసి సెల్సియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫారెన్ హీట్ మైనస్ 32 ఇంటూ 5/9. కెల్విన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫారెన్ హీట్ ప్లస్ 459.67 ఇంటూ 5/9. ఓకే, సో ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్ళి, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ సెల్సియస్. సో సెల్సియస్ ఈక్వల్ టు, ఓకే, ఫారెన్ హీట్. సో మనం ఎంత స్పెల్లింగ్ రాయడం తప్పు రాసి మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసేయచ్చు వేరియబుల్. సో మనకు అప్పుడు ఏ మిస్టేక్స్ ఉండవు. సో ఫారెన్ హీట్ ఏం చెప్పాం, మైనస్ 32, సారీ, ఫారెన్ హీట్ మైనస్ 32 ఇంటూ 5/9. ఓకే, సో ఇది సెల్సియస్ కి. నెక్స్ట్ కెల్విన్ కి ఏంటి, సో కెల్విన్ కి ఒక ఫార్ములా చెప్పాం. కెల్విన్ కి ఫార్ములా ఏంటి, ఫారెన్ హీట్ ప్లస్ 459.67 ఇంటూ 5/9. ఓకే, సో అంటే ఫారెన్ హీట్ ప్లస్ 459.67 ఇంటూ 5/9. ఓకే, సో సెల్సియస్ వచ్చేసి ఫారెన్ హీట్ మైనస్ 32 ఇంటూ 5/9. కెల్విన్ వచ్చేసి ఫారెన్ హీట్ ప్లస్ 459.67 ఇంటూ 5/9. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు మనం ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సెల్సియస్, ఓకే, అలాగే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కెల్విన్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి టెంప్ కన్వర్షన్ డాట్ జేఎస్. సో ఇందులో ఓపెన్ చేయాలి. సో మనకు క్లియర్ అని ఇద్దాం. సో మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే, సో నోడ్ స్పేస్ టెంప్ కన్వర్షన్ డాట్ జేఎస్. కన్వర్షన్స్ అని ఇచ్చాను, కన్వర్షన్. ఓకే, సో 0 273.15. సో ఇక్కడ 0 ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఫారెన్ హీట్ నేను 32 తీసుకున్నాను. ఓకే, సో 32 మైనస్ 32 0 కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫారెన్ హీట్ ఇక్కడ సమ్ 45 తీసుకున్నాను.
ఓకే, అంటే 45 మైనస్ 32 ఇంటూ 5/9. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే సో నాకు ఎంత వచ్చింది, 7.22 వచ్చేసి సెల్సియస్, కెల్విన్ వచ్చేసి 280.37 అనమాట. ఓకే, సో ఇలా మనం టెంపరేచర్ కన్వర్షన్స్ చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ లో ఉన్నట్టు మనం డిఫరెంట్ కన్వర్షన్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, సో అంటే సెల్సియస్ టు ఫారెన్హీట్, సెల్సియస్ టు కెల్విన్, సెల్సియస్ టు ర్యాంకైన్, ఫారెన్హీట్ టు సెల్సియస్, ఫారెన్హీట్ టు కెల్విన్, ఇలా మనకి చాలా ఉన్నాయి. సో దీంట్లో ఫార్ములా చోట మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. జస్ట్ చాలా సింపుల్ అనమాట. సో ఇది మనకి టెంపరేచర్ కన్వర్షన్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బూలియన్ అండ్ కంపారిజన్ ఆపరేటర్. సో ఇదేంటంటే మనకి డేటా టైప్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెకండ్ డేటా టైప్ వచ్చేసి నెంబర్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు థర్డ్ డేటా టైప్ వచ్చేసి బూలియన్. సో బూలియన్ లో ఏముంటాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందులోకి వెళ్తే సో మనం ఒక కొత్త ఫైల్ సేవ్ చేద్దాం. సో బూలియన్ .js. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేను ఒకటి ఫ్రీజింగ్ పాయింట్ తీసుకున్నాను. లెట్ ఈజ్ ఫ్రీజింగ్ ఈక్వల్ టు నేను 12 అని ఇచ్చాను అనుకోండి, ఇది నెంబర్, ఈ డేటా టైప్ నెంబర్ తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ నేను డబుల్ కోట్స్ లో ప్రవీణ్ అని ఇచ్చాను అనుకోండి, అది స్ట్రింగ్ తీసుకుంటుంది. రైట్, సో ఇక్కడ మనకి బూలియన్ లో మనకి 2 వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఒకటి వచ్చేసి ట్రూ, ఓకే, ఇంకోటి వచ్చేసి ఫాల్స్. సో బూలియన్ డేటా టైప్ లో మనకు రెండే 2 వాల్యూస్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో బూలియన్ లో రెండే 2 వాల్యూస్ ఉంటాయి, ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రూ ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈజ్ ఫ్రీజింగ్. సో ఇదంతా టైప్ చేయకుండా మీకు డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనకి బూలియన్ .js. సో మనం ఇందులోకి వెళ్దాం. సో విల్ క్లియర్ ఇట్, క్లియర్. సో నోడ్ స్పేస్ బూలియన్ .js. సో ట్రూ వచ్చింది. రైట్, సో ఇక్కడ నేను ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, సో నాకు ఫాల్స్ వస్తుంది. రైట్, సో ఇది మనకి బూలియన్. సో ఇప్పుడు ఇందులో మనం డిఫరెంట్ చెక్ చేయొచ్చు. అంటే ఈ బూలియన్ లో జనరల్ గా ఇప్పుడు ఈజ్ ఫ్రీజింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నాము. సో మనం ఒక ఫ్రీజింగ్ పాయింట్ పెట్టుకుని దానికన్నా అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెట్ టెంపరేచర్ ఈక్వల్ టు 32. సో లెట్ టెంపరేచర్ ఈక్వల్ టు 32 అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ టెంపరేచర్ 32 అన్నప్పుడు మనకి ఇక్కడ ఒక ఈక్వాలిటీ ఆపరేటర్ వస్తుంది. సో ఈక్వాలిటీ ఆపరేటర్. సో ఇక్కడ మనం ఏమని చెప్పాము, ఇక్కడ బూలియన్ అండ్ కంపారిజన్స్ అన్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్. సో ఇక్కడ మనకి 3 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈక్వాలిటీ ఆపరేటర్. ఓకే, సో 3 డబుల్ ఈక్వల్ టు ఉంటే ఈక్వాలిటీ ఆపరేటర్ జావాస్క్రిప్ట్. ఓకే, సో లెట్ టెంపరేచర్ ఈక్వల్ టు 32. ఓకే, సో ఇప్పుడు ఈజ్ ఫ్రీజింగ్. ఓకే, లెట్ మనం ఈజ్ ఫ్రీజింగ్ అనేది తీసుకున్నాం. సో లెట్ ఈజ్ ఫ్రీజింగ్ ఈక్వల్ టు, ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాము, టెంపరేచర్ టెంపరేచర్ డబుల్ ఈక్వల్ టు, ఓకే, సో టెంపరేచర్ ట్రిపుల్ ఈక్వల్ టు 31 అన్నాం అనుకోండి. లెట్ ఈజ్ ఫ్రీజింగ్ ఈక్వల్ టు టెంపరేచర్ ట్రిపుల్ ఈక్వల్ టు 31. ఇది ఈక్వాలిటీ ఆపరేటర్. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ ఈజ్ ఫ్రీజింగ్. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్లీ చూసేది ఏంటంటే టెంపరేచర్ ట్రిపుల్ ఈక్వల్ టు 31. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం అది ట్రూ ఆ ఫాల్సా. ఇది ఇక్కడికి ఈజ్ ఫ్రీజింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో అది మనకి ప్రింట్ అవుతుంది. సో మనం టెంపరేచర్ ఎంత తీసుకున్నాము, 32. ఇక్కడ 32 ఈక్వల్ టు 31. ఓకే, ఓకే, సో ఇక్కడ అది డేటా టైప్ కూడా చూసుకుంటుంది. ట్రిపుల్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ లో డబుల్ ఈక్వల్ టు యూస్ చేయొచ్చు, ట్రిపుల్ ఈక్వల్ టు యూస్ చేయొచ్చు. మీరు అడగొచ్చు, సో డబుల్ ఈక్వల్ టు యూస్ చేయొచ్చు, ట్రిపుల్ ఈక్వల్ టు. సో డబుల్ ఈక్వల్ అంటే నార్మల్ గా ఈక్వల్ కదా చెక్ చేస్తాం. ట్రిపుల్ ఈక్వల్ టు ఏంటంటే దాని టైప్ కూడా చెక్ చేసుకుంటుంది. అంటే ఆ వేరియబుల్ ఈ వేరియబుల్ రెండు సేమ్ డేటా టైపా కాదా అది కూడా చెక్ చేసుకుంటుంది. సో ఇట్స్ బెటర్ టు యూస్ ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది మనకు ఆబ్వియస్లీ ఫాల్స్ వస్తుంది. సో చెక్ చేద్దాం. సో ఫాల్స్ వచ్చింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 32 తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఆబ్వియస్లీ ట్రూ వస్తుంది. ఓకే,
సో ద ఫస్ట్ వన్, సో మనకి ఇక్కడ బూలియన్ అండ్ కంపారిజన్ అంటే కదా, ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు. ఓకే, సో నాట్ ఈక్వల్ టు ఇలా వింటాం. ఓకే, సో ఇది రెండు డబుల్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ కాల్డ్ నాట్ ఈక్వాలిటీ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ట్రిపుల్ ఈక్వల్ టు ప్లేస్ లో డబుల్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు పెట్టామనుకోండి. ఓకే, ఇఫ్ టెంపరేచర్ నాట్ ఈక్వల్ టు 32. ఓకే, సో ఇందాక మనకు ట్రూ వచ్చింది ఇక్కడ. ఓకే, మీరు అవుట్పుట్ చూడండి, ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, ట్రూ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఏమంటున్నాము, 32 నాట్ ఈక్వల్ టు 32 అంటున్నాము. సో అంటే మనకి ఇది ఫాల్స్ రావాలి. ఓకే, సో ఫాల్స్. నేను ఇక్కడ 31 తీసుకున్నాను అనుకోండి, అంటే 32 నాట్ ఈక్వల్ టు 31 కాబట్టి ఇది ట్రూ వస్తుంది, రివర్స్ అనమాట ఎగ్జాక్ట్లీ. సో ఇది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్, ఈక్వల్ కదా చెక్ చేస్తుంది. ఓకే, సో నాట్ ఈక్వాలిటీ ఆపరేటర్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈక్వాలిటీ ఆపరేటర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గ్రేటర్ దాన్. ఓకే, సో ఇదేంటిది, గ్రేటర్ దాన్. ఓకే, సో ఇఫ్ టెంపరేచర్ ఈక్వల్ టు 32, ఇఫ్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 31. ఓకే, సో 32 తీసుకున్నాం, 32 గ్రేటర్ దాన్ 31 మనకి ఏం రావాలి ఇక్కడ, ట్రూ రావాలి. ఓకే, సో ట్రూ వచ్చింది, రైట్. సో ఇఫ్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 31, సో ఇక్కడ నేను 32 తీసుకున్నాను అనుకోండి, 32 గ్రేటర్ దాన్ 32 లేదు, మనకు ఫాల్స్ రావాలి. సో ఫాల్స్. సో ఇది మనకి థర్డ్ది కంపారిజన్ ఆపరేటర్, గ్రేటర్ దాన్. సో నెక్స్ట్ వచ్చేసి లెస్ దాన్. ఓకే, సో లెస్ దాన్ ఆపరేటర్. సో ఇక్కడ ఏమంటున్నాను నేను, గ్రేటర్ దాన్ ప్లేస్ లో లెస్ దాన్ పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ టెంపరేచర్ 32 ఉంది, ఇఫ్ 32 లెస్ దాన్ 32 ఆబ్వియస్లీ ఫాల్స్. సో మనకి ఏం రావాలి ఇక్కడ, ఫాల్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 35 పెట్టాను. ఓకే, ఇప్పుడు 32 లెస్ దాన్ 35 ఆబ్వియస్లీ ట్రూ రావాలి. సో సేవ్ చేశాను, సో మనకి ట్రూ వచ్చింది, రైట్. సో ఇది గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే, టెంపరేచర్ ఈక్వల్ టు 32, ఇఫ్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అన్నాను. సో 32 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, సో ఆబ్వియస్లీ మనకి ఫాల్స్ వస్తుంది. సో ఫాల్స్ వచ్చింది, రైట్. సో ఇప్పుడు మనకి ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ప్లేస్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టారు, అంటే 32 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకే, సో ఆబ్వియస్లీ ఎందుకంటే 32 లెస్ దాన్ 35 కాబట్టి ట్రూ వస్తుంది. ఓకే, ట్రూ వచ్చింది. సో ఇక్కడ నేను టెంపరేచర్ కూడా 35 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ కూడా ట్రూ వస్తుంది, ఎందుకంటే 35 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. సో 35 ఈక్వల్ టు 35 కాబట్టి ఇది కూడా ట్రూ వస్తుంది. ఓకే, సో ఇది మనకి బూలియన్. సో ఇప్పుడు మనకి ప్రతిదీ బూలియన్ లో చూపించాం. ఆ బూలియన్ యూస్ చేస్తూనే మనం ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ ఇస్తున్నాం. ఫస్ట్ వన్ ఈక్వాలిటీ ఆపరేటర్, సెకండ్ వన్ నాట్ ఈక్వాలిటీ ఆపరేటర్, థర్డ్ వన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఛాలెంజ్ చూద్దాం. ఓకే, సో ఛాలెంజ్ పార్ట్ ఏంటంటే, సో ఇక్కడ ఛాలెంజ్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ మనకి మెయిన్లీ ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఈస్ 7 ఆర్ less than 7. 7 or less than 7 అంటే అది ఏం రావాలి మనకి, చైల్డ్ కేటగిరీలో రావాలి. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈజ్ చైల్డ్ ట్రూ రావాలి. ఓకే, సో 65 ఆర్ గ్రేటర్. 65 ఆర్ గ్రేటర్ అంటే సీనియర్ సిటిజన్ కేటగిరీలోకి రావాలి. ఓకే, అంటే ఈజ్ సీనియర్ ట్రూ అవ్వాలి. ఓకే, సో ఏ కేసులో మనకి 7 ఆర్ లెస్ దాన్ 7 అంటే మనకి ఈ చైల్డ్ ట్రూ రావాలి. 7 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి మనకి ఫాల్స్ రావాలి. 65 ఆర్ గ్రేటర్, 65 కన్నా తక్కువ ఉంటే మనకి ఫాల్స్ రావాలి. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, లెట్ ఏజ్ ఈక్వల్ టు సమ్ 26 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, లెట్ ఈజ్ చైల్డ్. సో ఈజ్ చైల్డ్ లో మనం ఏం చెక్ చేస్తాము, ఈజ్ చైల్డ్ లో ఏజ్
less than or equal to 7. Okay, so let eChild equal to age less than or equal to 7. So console dot log, okay, eChild. సో ఫస్ట్ ఇది చూద్దాం. సో నేను ఇప్పుడు ఈ పైది కూడా వస్తుంది కాబట్టి నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో లెట్ ఏజ్ ఈక్వల్ 26, లెట్ eChild అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. eChild ఈక్వల్ టు ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఓకే, సో నేను ఏం తీసుకున్నాను ఇక్కడ 26 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. సో 26 అనేది ఆ చైల్డ్ కింద రాదు. ఓకే, అంటే eChild కేటగిరీలోకి రాదు, అంటే మనకు ఫాల్స్ రావాలి. సో ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏజ్ అనేది 6 తీసుకున్నాను. ఓకే, సో 6 అంటే చైల్డ్ కేటగిరీలోకి రావాలి కదా. సో అప్పుడు నాకేం రావాలి, eChild ట్రూ రావాలి. ఓకే, సో ట్రూ. ఓకే, సో ఇప్పుడు నేను ఏజ్ ఈక్వల్ టు 66 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను eChild ప్లేస్ లో ఈ సీనియర్ తీసుకున్నాను. ఓకే, సో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. సో ఎలా ఉండొచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. సో అదే కదా మనం అనుకున్నది, 65 అంతకన్నా ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు ఏం రావాలి మనకి, ఈ సీనియర్ కింద రావాలి, అంటే ట్రూ రావాలి. సో మనం ఎంత తీసుకున్నాం, ఏజ్ ఇక్కడ 66 తీసుకున్నాం. సో 66 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 65. సో మనం అది ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ట్రూ వస్తుంది, రైట్. సో ఇప్పుడు నేను ఏజ్ సమ్ 45 తీసుకున్నాను. సో 45 ఆబ్వియస్ 65 కన్నా తక్కువ. సో అది సీనియర్ కింద రాడు, సీనియర్ సిటిజన్ కింద రాడు. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. సో ఇలా మనం ఎలా అన్నా చూసుకోవచ్చు. ఇది బూలియన్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, సో నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్ చూద్దాం. సో అసలు ఇఫ్ సింటాక్స్ ఏంటి, సో జావాస్క్రిప్ట్ లో ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా రాస్తాం. ఇప్పుడు ఇఫ్ సింటాక్స్ చూద్దాం. సో ఫస్ట్, ఓకే, సో మనం ఒక కొత్త ఫైల్ క్రియేట్ సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇది ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ మనకి టెంపరేచర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్స్ సింటాక్స్ ఏంటంటే, సో ఫస్ట్ మనం ఇఫ్ అనే కీవర్డ్ తీసుకుంటాం. సో ఇఫ్ ఇక్కడ మనం ఇట్లా బ్రాకెట్ తీసుకుంటాం, ఇట్లా లెఫ్ట్ పెరాన్సిస్ రైట్ పెరాన్సిస్ కర్లీ బ్రేసెస్ ఎంటర్ కొడతాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, సో ఇది ఇఫ్ కీవర్డ్, ఇక్కడ మనకి కండిషన్ వస్తుంది. సో ఇఫ్ కండిషన్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్, దీని కింద మనది దీన్ని కోడ్ బ్లాక్ అంటాం. సో దీన్ని కోడ్ బ్లాక్స్. సో మన కోడ్ బ్లాక్స్ ఏంటి, ఇక్కడ మనకి ఏదైతే ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్ ఉందో ఈ రెండింటినే కోడ్ బ్లాక్స్ అంటాం. సో దీని మధ్యలో మన ఇష్టం స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకే, సో స్టేట్మెంట్స్ అంటే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు, మళ్ళీ అందులోనే ఇంకో ఇఫ్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇదంతా కలిపి ఒక బ్లాక్ అన్నమాట. సో ఇఫ్ కండిషన్ రాస్తామో లోపల ఉన్న బ్లాక్ అన్నమాట. సో దాంట్లో అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ రైట్ పెరాన్సిస్ నుంచి బయటకు వస్తామో మన ఇఫ్ లోంచి బయటకు వచ్చినట్టు, అంటే ఆ బ్లాక్ లోంచి బయటకు వచ్చినట్టు. సో ఇది లెఫ్ట్ పెరాన్సిస్ రైట్ పెరాన్సిస్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్ వచ్చేసి మనకి కోడ్ బ్లాక్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెట్ temp equal to 32. Let temp equal to 32. So temperature equal to 32 తీసుకున్నాం. Let మనం ఆల్రెడీ తీసుకున్నాం ఇంతకుముందు, is freezing equal to temp less than or equal to 32. Okay, so temp less than or equal to 32. Okay, so obviously చూసుకుంటే 32 less than or equal to 32 మనకి ట్రూ రావాలి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇఫ్ మనకు కండిషన్ రావాలి. అంటే ఏం కండిషన్, మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఈజ్ ఫ్రీజింగ్ లోకి వస్తుంది. అంటే ఈజ్ ఫ్రీజింగ్ లో 32 లెస్ దాన్ ఈక్వల్ 32 ట్రూ కదా, అంటే ఇఫ్ ట్రూ. సో డైరెక్ట్ గా ఇఫ్ ట్రూ అని ఇవ్వచ్చు. సో ఇలా కాకుండా మనం ఆల్రెడీ ఈ వేరియబుల్ లోకి అది పాస్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఈ వేరియబుల్ ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఇఫ్ ఈజ్ ఫ్రీజింగ్, ఇప్పుడు ఎంటర్ కొట్టాలి, రైట్. సో మనకి ఎంటర్ కొట్టిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం స్టేట్మెంట్స్ రాయాలి. సో మనం ఏం చేస్తున్నాము, ఇఫ్ ఈజ్ ఫ్రీజింగ్ కన్సోల్ డాట్ లాగ్ it is too cold outside, sorry, it is freezing outside. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో కంట్రోల్ ఎస్, సో ఇక్కడికి వెళ్తాము. సో మనం క్లియర్ చేద్దాం, రైట్. సో ఇక్కడ ఏం చేద్దాం, మనం నోడ్
సారీ ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా ఇందాక. సో మనకి ఏమొచ్చింది, ఇట్ ఈస్ ఫ్రీజింగ్ అవుట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకుంటున్నాను, ఇప్పుడు ఇలా అయిపోవచ్చు, లేదంటే మనం ఆల్రెడీ కొత్త వేరియబుల్స్ తీసుకుని డైరెక్ట్ గా ఈజ్ ఫ్రీజింగ్ లోకి టెంప్ లెస్ దాన్ ఈక్వల్ 32 ఇలా ఇవ్వకుండా డైరెక్ట్ గా మనం కండిషన్ లోపలే చెక్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ టెంపరేచర్ ఈక్వల్ టు 180 తీసుకున్నాను. ఓకే, సో లెట్ టెంపరేచర్ ఈక్వల్ టు 180. సో ఇఫ్ ఇక్కడే చెక్ చేస్తాం, ఇఫ్ టెంప్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 32. ఓకే, సో నేనేం చేయాలి, ఎంటర్ కొట్టాలి. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఇట్ ఈస్ ఫ్రీజింగ్ అవుట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇందాడే వస్తుంది. సో టెంప్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టెంప్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 32. సో మనకి 180 లెస్ దెన్ ఈక్వల్ 32 కాదు కదా, సో అందుకే మనకి ఏం ప్రింట్ అవ్వట్లేదు. సో అందుకే మనకి ఏం ప్రింట్ అవ్వాలి. సో మళ్ళీ ఇంకోటి చెక్ చేస్తున్నాను, ఇఫ్ టెంప్ ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 110. ఓకే, సో నేనేం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఇట్ ఈస్ వెరీ హాట్ అవుట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు మనకు ఫస్ట్ కోడ్ బ్లాక్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది కన్సోల్ డాట్ లాగ్. సెకండ్ దాంట్లో ప్రింట్ అవుతుంది, అసలు ఏ ఇఫ్ లోకి వెళ్తుంది. సో ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేస్తాం 180. సో ఫస్ట్ దాంట్లోకి వెళ్తుంది 180 లెస్ దెన్ ఈక్వల్ 32 కాదు, ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్తుంది 180 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 110, అది ట్రూ కదా. సో ఇట్ ఈస్ వెరీ హాట్ అవుట్ సైడ్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఏమొచ్చింది, ఇట్ ఈస్ వెరీ హాట్ అవుట్ సైడ్. సో ఇలా మనం ఇఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు జావా స్క్రిప్ట్ లో. ఓకే, సో ఇలా మనం మల్టిపుల్ ఇఫ్స్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం టెంపరేచర్ సేమ్ అందాం, ఇఫ్ టెంప్ ట్రిపుల్ ఈక్వల్ టు 180. ఓకే, సో మనం ఏం చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ టెంపరేచర్ సేమ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక 2 కండిషన్స్ లోకి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ఇఫ్ లోకి రాదు, సెకండ్ ఇఫ్ లోకి వస్తుంది, థర్డ్ ఇఫ్ లోకి వస్తుంది. రైట్, సో ఇప్పుడు మనకు 2 ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసాం అనుకోండి, మనకు 2 ప్రింట్ అయినాయి. ఏం ప్రింట్ అయినాయి, ఇక్కడ ఇట్ ఈస్ వెరీ హాట్ అవుట్ సైడ్, ద టెంపరేచర్ ఈస్ సేమ్ ఒకటి. రైట్, సో మనం ఇందాక ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కదా, ఏజ్ ఫ్యాక్టర్స్, మార్క్స్, మనం ఒక మార్క్స్ పెట్టుకుని మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 180 అయితే గ్రేడ్ ఏ, లెస్ దాన్ ఈ గ్రేడ్ నుంచి ఈ గ్రేడ్ ఉంటే గ్రేడ్ బి, అలా మనం డిఫరెంట్ ఇఫ్ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇఫ్ ఎల్స్ పార్ట్, ఇవన్నీ మనకి అడ్వాన్స్డ్ ఇఫ్ స్టేట్మెంట్స్ మనం డిస్కస్ చేద్దాం. మనం ఇలా పార్ట్స్ గా చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ జస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ మనం అడ్వాన్స్డ్ ఇఫ్ స్టేట్మెంట్ లో ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. పలానా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ట్రూ కాకపోతే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్, ఇప్పుడు మనది కంపల్సరీ ఎల్స్ పార్ట్ అనేది ఆప్షనల్, కానీ మనం యూజర్ కి ఇవ్వాలనుకోండి, అంటే ఇప్పుడు మీరు ఒక వ్యాలిడేషన్ చేస్తున్నారు, మీరు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా కొట్టారనుకోండి, అందులోకి వెళ్తుంది. కరెక్ట్ కాకపోతే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆర్ రాంగ్ అనే మెసేజ్ ఇవ్వాలి కదా, అంటే ఎల్స్ పార్ట్, అంటే మీరు ఒకవేళ తప్పు కొడితే. సో ఇఫ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, ఓకే దట్స్ ఫైన్. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఎల్స్ పార్ట్ లోకి వెళ్ళాలి కదా. ఓకే, సో అడ్వాన్స్డ్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్లీ ఇఫ్ ఎల్స్. సో ఫస్ట్ ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇఫ్, సో మనం ఏం చేస్తాం ఇక్కడ ఇట్లా ఓపెన్ పారాన్సిస్ ఇస్తాం. రైట్, సో మనం ఏం చేస్తాం, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్, ఇప్పుడు ఆ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ, ఓకే ఫైన్, ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఇక్కడ ఎల్స్ పార్ట్ వస్తుంది. ఎల్స్, ఓకే, సో ఎల్స్ పార్ట్ లో ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇది మనకి టిపికల్లీ ఇఫ్ ఎల్స్ పార్ట్ అన్నమాట. సో ఇఫ్ ఎల్స్. ఓకే,
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి తీసుకుందాం, లెట్ ఈస్ అకౌంట్ లాక్ ఈక్వల్ టు ట్రూ తీసుకుందాం. సో ఇది ఒక బూలియన్, ఈజ్ అకౌంట్ లాక్డ్ అంటే మన బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి అనుకోండి, బ్యాంక్ అకౌంట్ లాక్ అయింది అనుకుందాం. సో ఈజ్ అకౌంట్ లాక్డ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేయాలి. సో ఇఫ్ ఈ వేరియబుల్, సో కంట్రోల్ సి కంట్రోల్ బి. ఓకే, సో ఇది ఈజ్ అకౌంట్ లాక్డ్ అయితే మనం ఏం చేస్తాం, కన్సోల్ డాట్ log is account lock. ఓకే, సో ఎల్స్ పార్ట్ లో ఏమి ఇస్తాం మనం, సో ఎల్స్ పార్ట్ లో మనకు మెసేజ్ ప్రింట్ చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ అంటే మన అకౌంట్ లాక్ అవ్వలేదు అనుకోండి, మనం వెల్కమ్ యూజర్. ఓకే, సో మనం వెల్కమ్ యూజర్ అంటాం, రైట్. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం, ఇది కంట్రోల్ ఎస్. సో మనం ఇందులోకి వెళ్దాము. సో విల్ క్లియర్ ఇట్. సో మనకి ఏమొచ్చింది, ఈజ్ అకౌంట్ లాక్. ఎందుకంటే మనం ఈజ్ అకౌంట్ లాక్ ట్రూ అన్నాం. సో ఇఫ్ ట్రూ అన్నదే వస్తుంది. నేను ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఎల్స్ పార్ట్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈజ్ అకౌంట్ లాక్ ఇక్కడ ఫాల్స్ ఇచ్చామనుకోండి, నాకు ఇక్కడ ఎక్కడ రావాలి, ఎల్స్ పార్ట్ లోకి రావాలి, వెల్కమ్ యూజర్ అని వస్తుంది. ఓకే, సో కంట్రోల్ ఎస్. ఓకే, సో ఏమొచ్చింది, వెల్కమ్ యూజర్. ఓకే, సో ఇక్కడ ట్రూ అయితే ఇఫ్ ట్రూ ఇందులోకి వచ్చేది ఈజ్ అకౌంట్ లాక్. సో ఇక్కడ మనం ట్రూ ఇస్తే ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఫస్ట్ దాంట్లోకి వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ లో ఎల్స్ పార్ట్ అనేది ఆప్షనల్, ఇవ్వకపోయినా ఏమవుతుంది, కానీ ఇస్తే ఏంటంటే మనకి ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది జరుగుతుంది, సాటిస్ఫై కాకపోతే ఇంకోటి జరుగుతుంది అని జస్ట్ చూపిస్తున్నాం అంతే. ఓకే, సో ఇది ఫస్ట్ పార్ట్ లో ఇది అవుతుంది, అది కాని పక్షంలో ఇది అవుతుంది. సో ఇఫ్ ఎల్స్. సో మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్, ఓకే, ఎల్స్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఓకే, సో కండిషన్. ఓకే, రైట్. సో ఆ కండిషన్ ట్రూ అయితే ఓకే, అంటే ఇప్పుడు మనకు 3 రోడ్లు ఉన్నాయి అనుకోండి, నేను రోడ్ ఏ వెళ్ళొచ్చు, రోడ్ బి వెళ్ళొచ్చు, రోడ్ సి వెళ్ళొచ్చు, నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నేను రోడ్ ఏలోకి వెళ్తే నా డెస్టినేషన్ వచ్చేసింది అనుకోండి, సో నేను ఇక్కడ నాది సాటిస్ఫైడ్. లేదు, నేను ఇంకో కండిషన్ చెక్ చేయాలి, ఇంకో రోడ్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఎల్స్ ఇఫ్, మళ్ళీ కండిషన్. ఓకే, రైట్. సో నేను ఈ రోడ్ బిలోకి వెళ్ళినప్పుడు నాకు వచ్చింది అనుకోండి దారి, నా డెస్టినేషన్ రీచ్ అనుకోండి, సాటిస్ఫైడ్. ఓకే, నాకు అది కూడా కాదనుకోండి, నాకు వేరే ఆప్షన్ ఏముంది, ఎల్స్ రోడ్ ఏకి వెళ్ళాను, రోడ్ బికి వెళ్ళాను, ఎల్స్ రోడ్ సి నాకు మిగిలింది. సో అందుకే మనకి ఇంకోటి వచ్చేది ఏంటి ఇక్కడ, ఎల్స్ పార్ట్. సో లాస్ట్ కండిషన్. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం, రైట్. సో లెట్ ఈస్ అకౌంట్ లాక్ ఈక్వల్ టు, ఫస్ట్ ఫాల్స్ ఇద్దాం, ఈస్ అకౌంట్ లాక్డ్ ఈక్వల్ టు ఫాల్స్. లెట్ యూజర్ రోల్. సో యూజర్ రోల్ అనే వేరియబుల్ ఇద్దాం. సో యూజర్ రోల్ ఈక్వల్ టు అడ్మిన్. సో అడ్మిన్ అనే ఒక రోల్ క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఈజ్ అకౌంట్ లాక్డ్. ఓకే, ఫస్ట్ చెక్ చేద్దాం. సో అంటే ఫస్ట్ మనం ఫాల్స్ అన్నాం కదా. సో ఈజ్ అకౌంట్ లాక్డ్, ఇక్కడ మనం వేద్దాం కన్సోల్ డాట్ లాగ్ ఈజ్ అకౌంట్ లాక్. ఓకే, సో ఇప్పుడు ఎల్స్ ఇఫ్. ఓకే, సో ఎల్స్ ఇఫ్ లో మనం ఏం చెక్ చేస్తాము, యూజర్ రోల్ అంటున్నాం కదా. సో యూజర్ రోల్ ఈక్వల్ టు అడ్మిన్ చెక్ చేద్దాం. సో ఇఫ్ యూజర్ రోల్ ఈక్వల్ టు అడ్మిన్ అయితే గనక, ఓకే, సో సారీ ఎస్ఎల్ అని ఇచ్చాను. సో ఇక్కడ స్పెల్లింగ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎల్స్ ఇఫ్ యూజర్ రోల్ ఈక్వల్ టు అడ్మిన్. సో కన్సోల్ డాట్ లాగ్ వెల్కమ్ అడ్మిన్. ఓకే, సో అదేది కాదనుకోండి, ఎల్స్ పార్ట్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ జస్ట్ సింపుల్ గా వెల్కమ్ అంట.
ఓకే సో ఫస్ట్ ఈజ్ అకౌంట్ లాక్డ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే సో ఇఫ్ ఫాల్స్, సో మనకి ఎక్కడికి వెళ్తాము ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఎస్. ఓకే సో క్లియర్. సో వెల్కమ్ అడ్మిన్. ఓకే సో ఇప్పుడు మనకి యూజర్ రోల్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము. ఈ ఫాల్స్, సో మనకి ట్రూ అయితేనే కదా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎల్సిఫ్ కి వెళ్తుంది, అంటే ఇది రోడ్ ఏ లేదు రోడ్ బికి వెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎల్సిఫ్ కి వెళ్ళింది. యూజర్ రోల్ ఈక్వల్ అడ్మిన్, యూజర్ రోల్ అడ్మిన్ ఇచ్చాం కదా, సో వెల్కమ్ అడ్మిన్ వచ్చింది. ఓకే సో ఇప్పుడు నేను ఇది ట్రూ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సో ఫస్ట్ దానికి వస్తుంది, అంటే మనం వెళ్తున్నాము రోడ్ ఏలోకి వచ్చాము, నాకు వెంటనే నా డెస్టినేషన్ రీచ్ అయిపోయింది, అంటే ఏంటి సాటిస్ఫై అయిపోయింది నాకు ఇప్పుడు. అంటే ఇఫ్ ట్రూ, ఎందుకంటే ఈజ్ అకౌంట్ లాక్ ట్రూ అన్నాను కాబట్టి ఇఫ్ ట్రూ కాబట్టి ఈజ్ అకౌంట్ లాక్ ప్రింట్ అయిపోయింది. నేను ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను. ఓకే సో ఇక్కడ అడ్మిన్ ప్లేస్ లో సమ్ ఏదో యూజర్ ఇచ్చాను. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఈజ్ ఫాల్స్. సో ఫాల్స్ అంటే కాదు కదా, ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎల్సిఫ్ కి వచ్చింది యూజర్ రోల్ ఈక్వల్ టు అడ్మిన్. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, యూజర్ ఇచ్చాను. ఇఫ్ యూజర్ ఈక్వల్ టు అడ్మిన్ కాదు కదా, అడ్మిన్ ఈక్వల్ టు అడ్మిన్ అయితే నీకు వస్తుంది, అప్పుడు ఎల్స్ పార్ట్ లోకి వస్తుంది, అప్పుడు వెల్కమ్ వస్తుంది. ఓకే సో ఇప్పుడు చూద్దాం. సో ఏమొచ్చింది మనకి, వెల్కమ్. సో అర్థమైందా. సో ఇప్పుడు ఈజ్ అకౌంట్ లోకి వస్తుంది ఫస్ట్, ఇది ట్రూ అయితే నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రూ కాదు. నెక్స్ట్ దానికి వస్తుంది యూజర్ రోల్ ఈక్వల్ టు యూజర్ ఇచ్చాం మనం, యూజర్ ట్రిపుల్ ఈక్వల్ టు అడ్మిన్ కాదు. సో లాస్ట్ లో ఎల్స్ పార్ట్ వస్తుంది, కన్సోల్ డాట్ లాగ్ వెల్కమ్. ఓకే సో ఇప్పుడు లాస్ట్ ఈ అడ్వాన్స్డ్ ఇఫ్ స్టేట్మెంట్ ఒక ఛాలెంజ్ తో మనం కంప్లీట్ చేద్దాం. సో ఛాలెంజ్ ఏంటంటే, ఓకే టెంపరేచర్ కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 అయితే బాగా ఫ్రీజింగ్ అనమాట, ఫ్రీజింగ్ అయిపోయినట్టు. ఓకే సో టెంపరేచర్ కనుక 110 కన్నా గ్రేటర్ దాన్ అనుకుంటే మనం బయటికి వెళ్ళలేము, అసలు అంత హాట్ గా ఉన్నట్టు. ఈ మీడియం లో ఉంటే ఏంటంటే ఓకే మనం బయటికి వెళ్ళొచ్చు. ఓకే సో టెంపరేచర్ మనం ఫస్ట్ మనకు 45 తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. ఇఫ్ టెంపరేచర్ లెస్ దాన్ ఈక్వల్ 32 బాగా ఫ్రీజింగ్ లో ఉంది. ఇఫ్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 110 మనం బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, అంత హెవీ టెంపరేచర్ ఉంది బయట. సో ఎల్ స్పాట్ లో ఏంటి, మనం వెళ్ళొచ్చు ఎందుకంటే మోడరేట్ గా ఉంది టెంపరేచర్. ఓకే సో లెట్ టెంప్ ఈక్వల్ టు మనం 45 తీసుకుంటాం. ఓకే సో ఇఫ్ టెంప్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32. ఓకే సో if temp less than or equal to 32, so మనం ఏమంటున్నాం, console dot log, so it is freezing outside. Okay so మళ్ళీ else if ఇంకో కండిషన్ చెక్ చేస్తాం, if temperature greater than or equal to 110. ఓకే టెంపరేచర్ greater than or equal to 110 అయితే ఏమని చెప్తున్నాము, console dot log it's very hot outside. ఓకే సో ఎల్స్ పార్ట్ లో ఏమని చెప్తున్నాము, ఓకే console dot log we can go for it. ఓకే సో ఇప్పుడు మనకి 3 ఇచ్చాం, టెంపరేచర్ 45 ఇస్తున్నాము. సో ఫస్ట్ కేసు రండి, 45 లెస్ దాన్ ఈక్వల్ టు 32 కాదు. సెకండ్ దానికి వస్తుంది 45 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 110 లేదు. సో అంటే 32 కన్నా తక్కువ లేదు, 110 కన్నా ఎక్కువ లేదు, సో మోడరేట్ ఉంది. సో మనకి ఏది ప్రింట్ అవ్వాలి, ఎల్స్ పార్ట్ ప్రింట్ అవ్వాలి. వీ కెన్ గో ఫర్ ఇట్. సో మన కంట్రోల్ ఎస్, సో మన క్లియర్. ఓకే సో వీ కెన్ గో ఫర్ ఇట్. సో ఇప్పుడు నేను ఇక్కడ 145 తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ టెంపరేచర్ ఈక్వల్ టు 145 అంటే దాని మనకి ఏమొస్తుంది, ఫస్ట్ 145 లెస్ దాన్ ఈక్వల్ టు 32 చెక్ చేస్తుంది, కాదు. సెకండ్ ఎల్ షిఫ్ట్ కి వస్తుంది 145 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 110. సో ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్ ప్రింట్ అవ్వాలి. సో ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. సో ఇప్పుడు నేను జస్ట్ 5 తీసుకున్నాను, టెంపరేచర్ ఈక్వల్ టు 5. ఓకే సో అంటే ఏంటి, ఇక ఇట్స్ బాగా ఫ్రీజింగ్ అనమాట. సో మనకి ఫస్ట్ దే వచ్చేస్తుంది మనకి. సో ఇట్ ఈస్ ఫ్రీజింగ్ అవుట్ సైడ్. సో ఇట్లా మనం ఇఫ్ ఎల్స్ లేకపోతే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్, ఓకే అలాగే కాకుండా నెస్టెడ్ ఇఫ్, ఇలా మనం ఏదైనా మనం జావా స్క్రిప్ట్ లో యూజ్ చేయొచ్చు. ఓకే సో దీన్ని మనం అందుకే అడ్వాన్స్డ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నాం.
సో నెక్స్ట్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఇన్ జావా స్క్రిప్ట్ చూద్దాం. సో లాజికల్ అండ్ లాజికల్ ఆర్. సో లాజికల్ అండ్ లాజికల్ ఆర్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చూసుకుంటే, సో ఇక్కడ మనకి ఫస్ట్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఏంటి? ట్రూ ఇఫ్ బోత్ సైడ్స్ ఆర్ ట్రూ, ఫాల్స్ అదర్వైజ్. అంటే రెండు సైడ్స్ ట్రూ ఉంటేనే ట్రూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ట్రూ అయితేనే ట్రూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రూ ఫాల్స్ ఫాల్స్, నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఫాల్స్, నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. టూ సైడ్స్ ట్రూ ఉంటేనే ట్రూ, రిమైనింగ్ ఆల్ కేసెస్ ఫాల్స్. లాజికల్ ఆర్ ఆపరేటర్ ఏంటి? ట్రూ ట్రూ ఏదో ఒక ట్రూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, ట్రూ. ఓకే, సో ఇందులో ఏదో ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ, ఇక్కడ ఫాల్స్ ట్రూ, ఏదో ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ, రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్. ఓకే, సో లాజికల్ అండ్ ఆపరేటర్ వచ్చేసి ట్రూ ఇఫ్ బోత్ సైడ్స్ ఆర్ ట్రూ, ఫాల్స్ అదర్వైజ్. ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ సైడ్ ఈస్ ట్రూ, ఫాల్స్ అదర్వైజ్. సో ఇది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ లాజికల్ అండ్ ఆపరేటర్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఫస్ట్ లెట్ టెంపరేచర్ ఈక్వల్ టు 55. ఓకే, నేను టెంపరేచర్ 55 తీసుకున్నాను. ఇఫ్ దీని లాజికల్ అండ్ ఆపరేటర్ వచ్చేసి ఇట్లా డబల్ ఇలా ఉంటుంది. ఓకే, సో లాజికల్ ఆర్ వచ్చేసి ఇట్లా ఇలా ఉంటుంది. సో ఇది లాజికల్ అండ్ ఆపరేటర్, సో ఇది లాజికల్ ఆర్ ఆపరేటర్. ఓకే, సో ఇఫ్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అండ్ టెంపరేచర్ లెస్ దాన్ ఈక్వల్ టు 90. ఓకే, సో టెంపరేచర్ 60 కన్నా 60 ఉండొచ్చు, 60 కన్నా ఎక్కువ ఉన్నా, అండ్ అంటే ఏంటి? రెండు ట్రూ అవ్వాలి. టెంపరేచర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఓకే, 90 కన్నా తక్కువ ఉన్నా, 60 కన్నా ఎక్కువ ఉన్నా, ఇట్ ఈస్ ప్రెటీ నైస్ అవుట్, అంటే బయట కొంచెం బాగుంది, మనం తిరగొచ్చు. ఓకే, ఎల్స్ ఇఫ్ టెంపరేచర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే -degrees అనమాట, లెస్ దాన్ ఈక్వల్ టు 0, ఆర్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120 కన్నా ఎక్కువ ఉన్నా, అంటే ఏదో ఒకటి ట్రూ అయినా సరిపోతుంది మనకి. ఇప్పుడు బాగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్న -degree కూడా మనం బయటికి వెళ్ళలేము. ఓకే, ఎందుకంటే గడ్డగట్టుకుపోతాం. ఓకే, సో 120 కన్నా ఎక్కువ ఉన్నా మనం చాలా హాట్ గా ఉంటుంది, బయటికి వెళ్ళలేము. ఓకే, సో అందుకే ఆర్ అంటే ఏదో ఒక ట్రూ అయినా మనకి ప్రాబ్లం ఉండదు. మనకి ఏమొస్తుంది, ఏం ప్రింట్ అవుతుంది? డు నాట్ గో అవుట్ సైడ్. ఓకే, ఎల్స్ డూ వాట్ యు వాంట్, అంటే నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు, లేదు ఇంట్లో ఉండాలనుకుంటే ఇంట్లో ఉండొచ్చు. ఓకే, సో మనం టెంపరేచర్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేనేం తీసుకున్నాను? టెంపరేచర్ 55 తీసుకున్నాను. ఓకే, సో 55 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60. ఓకే, సో 55 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 కాదు, 55 లెస్ దాన్ ఈక్వల్ 90. ఓకే, ఇది ట్రూ అయింది, కానీ ఏమవ్వాలి? ఇక్కడ రెండు ట్రూ అవ్వాలి, రైట్? సో అందుకే ఈ ఫస్ట్ పార్ట్ లోకి రాదు. మళ్ళీ ఎల్సిఫ్ లోకి వచ్చాం. టెంపరేచర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 55 లెస్ దాన్ ఈక్వల్ టు 0 కాదు, ఆర్ 55 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 120, 55 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 120 కాదు, ఇది కూడా రాదు. లాస్ట్ లో ఎల్స్ పార్ట్ వస్తుంది, డూ వాట్ యు వాంట్. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. కంట్రోల్ ఎస్. ఓకే, సో ఏమంటున్నాడు? డూ వాట్ యు వాంట్. ఓకే, సో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ టెంపరేచర్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 లెస్ దాన్ ఈక్వల్ టు 90 అన్నాను కాబట్టి 65 అన్నాను అనుకోండి, అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అంటే 60 కన్నా ఎక్కువ కదా 65, 90 కన్నా తక్కువ అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ప్రెటీ నైస్ అవుట్, ఫస్ట్ ప్రింట్ అవ్వాలి. సో కంట్రోల్ ఎస్. సో ఇట్ ఈస్ ప్రెటీ నైస్ అవుట్, ఇక ఈ రెండింటికి రాదు. సో ఇప్పుడు నేను టెంపరేచర్ -65 తీసుకున్నాను. ఓకే, సో -65. సో ఇప్పుడు ఏం రావాలి మనకి? డు నాట్ గో అవుట్ సైడ్, సెకండ్ రావాలి. ఎందుకంటే టెంపరేచర్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అంటే -2 కదా. సో ఏదో ఒక ట్రూ అయినా చాలు మనకు, డు నాట్ గో అవుట్ సైడ్. ఓకే, ఈ రెండు కాకపోతే ఏమొస్తుంది? డూ వాట్ యు వాంట్. ఓకే, సో ఇది ఫస్ట్. ఇప్పుడు దీంట్లో మనం ఈ అండ్ లాజికల్ అండ్ ఆర్ మనం ఒక ఛాలెంజ్ తో కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఈజ్ గెస్ట్ 1 వేగన్. ఓకే, సో అంటే వెజిటేరియన్. ఓకే, ఈజ్ గెస్ట్ 2 వెజిటేరియన్. సో ఈజ్ గెస్ట్ 1 వెజిటేరియన్ అంటే ఏంటి? అది ఫాల్స్ అన్నాం అనుకో, అంటే దాని మీనింగ్ ఏంటి? వాడు వెజిటేరియన్ కాదు. ఈజ్ గెస్ట్ 2 వేగన్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే వాడు వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్. ఆర్ బోత్ వేగన్, ఓన్లీ ఆఫర్ ఆఫ్ వేగన్ డిషెస్. వాళ్ళిద్దరూ వెజిటేరియన్ డిషెస్ పెట్టండి. అట్లీస్ట్ ఒకళ్ళు వెజన్,
ఒకళ్ళు వెజిటేరియన్, మేక్ షూర్ టు ఓపెన్ సమ్ వెజిటేరియన్ ఆప్షన్స్. సో అందులో ఒకడన్నా వెజిటేరియన్ ఉన్నాడా, వెజిటేరియన్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎల్స్ ఏ మెన్యూలో ఏది ఉంటే అది ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏం రాస్తామంటే ఇఫ్ ఈజ్ గెస్ట్ 1 వేగన్ అండ్ ఈజ్ గెస్ట్ 2 వేగన్, ఈ రెండు ట్రూ అయితేనే, అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఓడి వెజిటేరియన్ అవ్వాలి, సెకండ్ ఓడి వెజిటేరియన్ అవ్వాలి, అయితేనే వాడు వెజిటేరియన్ డిషెస్ ఇస్తాం. సెకండ్ ఏంటి, ఎల్సిఫ్ లో ఒకటి వెజిటేరియన్ అయి ఇంకోటి నాన్ వెజిటేరియన్ అయినా పర్లా, ఒకటికి వెజిటేరియన్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఇంకోటి నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. థర్డ్ వన్ ఏంటి, వాడి మెనూలో ఏది ఉంటే అది తినాలి. ఓకే, సో ఇది మన కండిషన్. సో మనం ఏం చేస్తామంటే సో లెట్ ఈస్ గెస్ట్ 1 వేగన్ ఈక్వల్ టు ఫాల్స్, ఈస్ గెస్ట్ 2 వేగన్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. సో దీన్ని బట్టి ఏం రావాలి మనకి, రెండు ఫాల్స్. ఫాల్స్ అండ్ ఫాల్స్ ఏంటి మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం చూడండి పైన. ఫాల్స్ అండ్ ఫాల్స్ ఏం రావాలి మనకి, ఫాల్స్ రావాలి, రైట్. సో మనకి ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండు ఫాల్స్ ఉంటే ఏంటి, ఇఫ్ ఫాల్స్ అయితే ఇది రాదు కదా. మళ్ళీ ఇప్పుడు ఎల్సిఫ్ లోకి వెళ్తుంది. ఈజ్ గెస్ట్ 1 వేగన్ ఫాల్స్, ఓకే, ఈజ్ గెస్ట్ 2 వేగన్ ఫాల్స్. సో ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఓకే. సో ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఏంటి చూడండి, ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఫాల్సే వస్తుంది. సో ఎల్సిఫ్ కూడా రాదు. లాస్ట్ ఏమొస్తుంది, ఆఫర్ అప్ ఎనీథింగ్ ఆన్ ది మెనూ. సో ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ఆఫర్ అప్ ఎనీథింగ్ ఆన్ ది మెనూ, ఓకే, ఆఫర్ అప్ ఎనీథింగ్ ఆన్ ది మెనూ. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ ది ఫెయిల్ అయింది, సెకండ్ ది ఫెయిల్ అయింది, లాస్ట్ తెలుసు పార్ట్ కాబట్టి అది. సో ఇప్పుడు ఒక ట్రూ తీసుకుందాం. సో ఫస్ట్ ది ఫాల్స్, సెకండ్ ది ట్రూ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ గెస్ట్ 1 వేగన్ ఫాల్స్ ఉంది అండ్ గెస్ట్ వేగన్ ట్రూ ఉంది. ఫాల్స్ అండ్ ట్రూ ఏంటి చూడండి మన ట్రూత్ టేబుల్ లో, ఫాల్స్ అండ్ ట్రూ ఫాల్స్. సో ఫస్ట్ ది రాదు, సెకండ్ ది రెండు. సెకండ్ ఏంటి, ఫాల్స్ అండ్ ట్రూ ఏం రావాలి, ఆర్ లో, లాజికల్ ఆర్ లో ట్రూ రావాలి. సో సెకండ్ కేసు ఏంటి, మేక్ షూర్ టు ఆఫర్ సమ్ వెజిటేరియన్ ఆప్షన్స్ రావాలి. ఓకే, కంట్రోల్ ఎస్. సో మేక్ షూర్ టు ఆఫర్ సమ్ వెజిటేరియన్ ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు రెండు ట్రూ ఇద్దాం. సో ఈజ్ గెస్ట్ 1 వేగన్ ట్రూ, గెస్ట్ 2 వేగన్ ట్రూ. ఇప్పుడు రెండు ట్రూ అంటే మనకు ఆబ్వియస్లీ ఫస్ట్ వస్తుంది, ఓన్లీ ఆఫర్ అప్ వేగన్ డిషెస్. సో ఏమొచ్చింది, ఓన్లీ ఆఫర్ అప్ వేగన్ డిషెస్. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లాజికల్ అండ్ అలాగే లాజికల్ ఆర్. ఓకే, సో నెక్స్ట్ మనం వేరియబుల్ స్కోప్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, మనం వేరియబుల్ డిఫైన్ చేస్తాము, వేరియబుల్స్ ని యూజ్ చేసుకుంటాము. ఆ వేరియబుల్ స్కోప్, అసలు వేరియబుల్ స్కోప్ అంటే ఏంటి? ఓకే, సో వేరియబుల్ స్కోప్ అంటే ఒక బ్లాక్ లో ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తే ఆ వేరియబుల్ లైఫ్ టైం ఏంటి. ఓకే, సో మనం రెండు విధాలుగా చెప్పచ్చు, లైవ్ వేరియబుల్, డెడ్ వేరియబుల్. ఓకే, సో లైవ్ వేరియబుల్, డెడ్ వేరియబుల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏమన్నా ప్రమాదం ఉందనుకోండి. సో మనం ఒక హౌస్ లో ఉంటున్నాం. ఓకే, నీ హౌస్ దాటినంత వరకు నీకు ప్రమాదం లేదన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, నేను ఇంట్లో ఉన్నంత వరకు నేను లైవ్. ఓకే, సో నేను బతికుంటాను. ఎప్పుడైతే నా స్కోప్ దాటి బయటికి వెళ్తానో, అంటే నా హౌస్ దాటి నేను బయట అడుగు పెడతానో, ఓకే, సో నేను ఉండను, నేను చనిపోతాను. అంటే ఏంటి, అది డెడ్ వేరియబుల్. సో ఒక స్కోప్ అంటే ఏంటి, ఒక స్కోప్ అంటే నీ వేరియబుల్ ఎక్కడి వరకు లైఫ్ టైం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ బ్లాక్స్ అన్నాం. టేక్ ఇఫ్ బ్లాక్, ఇఫ్ బ్లాక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ సమ్ కండిషన్, ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్, ఆ మధ్యలో ఉన్నంత వరకు దాని కోడ్ బ్లాక్ అది. సో దాంట్లో మనం వేరియబుల్ డిఫైన్ చేస్తే అక్కడ వరకే స్కోప్ ఉంటుంది. ఓకే, సో మీకు ఇది ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సో ఐ క్రియేట్ వన్ న్యూ ఫైల్ కాల్డ్ scope.js. ఓకే, సో నేను లెట్ var1 ఒక వేరియబుల్ తీసుకున్నాను, లెట్ var1 ఈక్వల్ టు, ఓకే, సో var1 అని డిఫైన్ చేస్తాను. ఓకే, సో నాది ఎప్పుడు ట్రూ అవ్వాలి, నేను నా ఇఫ్ కండిషన్ ఎప్పుడు ట్రూ అవడం కోసం నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ఇఫ్ ట్రూ, సారీ, సో ఇఫ్ ట్రూ. ఓకే, సో నేను console.log, సో var1 ప్రింట్ చేస్తాను. ఓకే, సో నేను ఏం చేశాను ఇక్కడ var1 కి డిఫైన్ చేశాను వేరియబుల్. సో లెట్ var1 ఈక్వల్ టు, నేను దానికి అసైన్ చేసిన వాల్యూ కూడా var1. ఓకే, సో ఇఫ్ ట్రూ అంటే ఇది కంపల్సరీ ఎప్పుడు ట్రూ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ట్రూ console.log var1 అన్నాను. సో ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలి, var1 ప్రింట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను.
ఓకే సో నోడ్ స్కోప్ డాట్ జేఎస్. ఓకే సో నాకేం ప్రింట్ అయింది, var1 ప్రింట్ అయింది, రైట్. సో ఇప్పుడు ఈ ఇఫ్ లూప్ లో నేను ఇంకో వేరియబుల్ డిఫైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ var2. ఓకే సో లెట్ var2 ఈక్వల్ టు var2. ఓకే సో ఇప్పుడు నేను ఇఫ్ లూప్ బయటకు వచ్చేసాను అంటే ఏంటి, నేను స్కోప్ దాటి బయటకు వచ్చేసాను. నాకు ఇది కోడ్ బ్లాక్స్ అంటాం. ఎప్పుడైతే ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్ ఉంటాయో నాకు ఇది కోడ్ బ్లాక్ అంటాం దీన్ని. అంటే ఆ ఇఫ్ బ్లాక్ లో నా స్కోప్ ఇక్కడ వరకే. ఇప్పుడు నేను వేరియబుల్ 2 అని డిఫైన్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ నేను var2 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సో నేను సేవ్ చేశాను. సో ఇప్పుడు ఏమొచ్చింది నాకు, ఫస్ట్ var1 ప్రింట్ అయిపోయింది ఇక్కడ. సో var1 ఎందుకు ప్రింట్ అయింది, నువ్వు ఇనిషియల్ గా ఇది నేను ఇక్కడ డిఫైన్ చేశాను. ఇఫ్ ట్రూ అది ట్రూ అయితే కనుక కన్సోల్ డాట్ ఆఫ్ var1 అన్నాను. ఓకే సో ఇప్పుడు నేను అలాగే var2 కూడా డిఫైన్ చేశాను కదా, లెట్ var2 ఈక్వల్ టు var2 డిఫైన్ చేశాను. నేను ఈ కోడ్ బ్లాక్ బయటకు వచ్చి నేను కన్సోల్ డాట్ లాగ్ var2 అన్నాను. సో ఇది నాకు ఎందుకు ప్రింట్ అవట్లా, ఎర్రర్ ఏమొచ్చింది, var2 ఈజ్ నాట్ డిఫైన్డ్. సో దాని మీనింగ్ ఏమని చెప్పాం మనం, ఎప్పుడైతే స్కోప్ దాటి బయటకు వచ్చిందో ఇప్పుడు ఈ var2 అనేది ఈ ఇఫ్ బ్లాక్ లో స్కోప్ ఉన్నంత వరకే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇది బయటకు వచ్చి ప్రింట్ చేస్తున్నాము. ఓకే సో బయటకు వచ్చి ప్రింట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ఇదే కండిషన్ నేను లోపల ఇస్తాను. ఓకే సో ఇది కూడా ఉంచుతాను, ఇది కూడా ఇస్తాను. సో నేను ఏం చేశాను, కన్సోల్ డాట్ లాగ్ var2. సో ఇప్పుడు సేవ్ చేశాను, రైట్. సో నేను ఇది క్లియర్ చేస్తున్నాను, రైట్. సో నోడ్ స్కోప్ డాట్ జేఎస్. సో var1 ప్రింట్ అయింది, var2 ప్రింట్ అయింది, మళ్ళీ నాకు ఎర్రర్ వచ్చింది var2 ఇస్ నాట్ డిఫైన్డ్. సో var1 var2 ఎక్కడ ప్రింట్ అయింది, ఫస్ట్ డిఫైన్ చేశాను నేను var1 అనేది, రైట్. సో నాకు var1 కన్సోల్ డాట్ var1 ప్రింట్ అయింది. ఇక్కడ ఈ స్కోప్ లో ఈ కోడ్ బ్లాక్ లో నేను మళ్ళీ var2 అని డిఫైన్ చేశాను. ఓకే సో నేను అది ప్రింట్ చేస్తున్నాను. ఎప్పుడైతే కోడ్ బ్లాక్ దాటి బయటకు వచ్చిందో ఈ var2 ఈజ్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్, నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే దీని స్కోప్ ఎక్కడి వరకు, ఇప్పుడు అదే చెప్తున్నాం మనం వేరియబుల్ స్కోప్. దీని స్కోప్ ఎక్కడి వరకు, ఈ ఓపెన్ పెరాన్సిస్ ఈ క్లోజ్డ్ పెరాన్సిస్ ఉన్నంత వరకే దీని స్కోప్. ఓకే సో ఇక్కడ మనం మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే సో ఇక్కడ మనకి రెండు స్కోప్స్ ఉంటాయి, గ్లోబల్ స్కోప్, ఇంకోటి లోకల్ స్కోప్. సో గ్లోబల్ స్కోప్ లోకల్ స్కోప్ అంటే ఏంటి, లోకల్ స్కోప్ ఈస్ లోకల్ టు ఎనీ పర్టికులర్ బ్లాక్. ఓకే ఇప్పుడు ఆ బ్లాక్, ఇప్పుడు ఇది మనం చెప్పాం var2 అనేది లోకల్ స్కోప్ అంటే లోకల్ వేరియబుల్ ఇది. ఓకే సో var1 అనేది గ్లోబల్ వేరియబుల్. ఓకే సో ఇది మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అంటే మనం కోడ్ బ్లాక్ పైన డిఫైన్ చేసాం, కోడ్ బ్లాక్ పైన డిఫైన్ చేసాం కాబట్టి అది గ్లోబల్ వేరియబుల్, అది గ్లోబల్ స్కోప్ అవుతుంది. సో అది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. కానీ ఈ var2 అనేది డిఫైన్ చేసింది మనకి ఏమైంది ఇక్కడ, గ్లోబల్ లోకల్ స్కోప్ అయింది, అంటే లోకల్ వేరియబుల్ అయింది. అంటే ఈ కోడ్ బ్లాక్ ఉన్నంత వరకు అది వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే కోడ్ బ్లాక్ దాటి బయటకు వస్తుందో అది నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేసి ఓకే ఈ కంట్రోల్ ఎక్స్ చేశాను, నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇది కూడా నేను గ్లోబల్ వేరియబుల్స్ గా డిఫైన్ చేశాను. సో var1 అనేది గ్లోబల్ వేరియబుల్, var2 అనేది గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, var1 var2 ప్రింట్ అవ్వాలి. ఓకే సో var1 var2 సో ఇప్పుడు ఎందుకు ప్రింట్ అయింది, మనకి ఎందుకు ఎర్రర్ రాలేదు ఇక్కడ, ఎందుకంటే var1 var2 రెండు గ్లోబల్ వేరియబుల్స్ గా డిఫైన్ చేశాను. ఓకే సో ఇప్పుడు అందుకే మనకు ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ లెట్ var3 అని ఇచ్చాను. సో లెట్ var3 ఈక్వల్ టు var3. ఓకే సో నేను కన్సోల్ డాట్ లాగ్ var3 అని ప్రింట్ చేస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నాకు var1 ప్రింట్ అయింది, var2 ప్రింట్ అయింది. ఓకే సో ఎప్పుడైతే మనం var3 ఇచ్చామో మళ్ళీ var3 అనేది ఇక్కడ లోకల్ స్కోప్ అయిపోయింది, లోకల్ వేరియబుల్ అయిపోయింది. ఓకే సో లోకల్ వేరియబుల్ అయితే ఈ స్కోప్ వరకే ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నాం, బయట ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే సో అందుకే ఇది మనకి రావట్లేదు. సో ఇక్కడ మనం మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్. ఓకే
ఓకే. సో ఇప్పుడు నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశాను scope2.js అని. సో ఇక్కడ మనం మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే దీన్ని స్కోప్ ట్రీ అంటారు. సో స్కోప్ ట్రీ అంటే ఇక్కడ మనకి గ్లోబల్ స్కోప్. సో ఫస్ట్ గ్లోబల్ స్కోప్ డిఫైన్ చేసాం అనుకోండి. గ్లోబల్ స్కోప్ లో లోకల్ స్కోప్, లోకల్ స్కోప్ లో ఇంకో లోకల్ స్కోప్ డిఫైన్ చేసాం అనుకోండి. ఓకే. సో అంటే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ట్రూ, ఆ ట్రూ లో మళ్ళీ ఇఫ్ ట్రూ ఆఫ్, మళ్ళీ ఇఫ్ ట్రూ ఆఫ్ అలా ఇచ్చామనుకోండి. ఇట్స్ ఏ స్కోప్ ట్రీ. అంటే గ్లోబల్ లో లోకల్, లోకల్ లో మళ్ళీ లోకల్. ఓకే. సో మళ్ళీ లోకల్, మళ్ళీ లోకల్ లో లోకల్, ఇట్లా నెస్టెడ్ అంటాం కదా, అట్లా స్కోప్ ట్రీ అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెట్ నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్ అన్న, రైట్? సో ఇప్పుడు ఇదేంటిది? ఇక్కడ ఇది గ్లోబల్ నేమ్ అనేది. సో నార్మల్ గా మనం ఏం చెప్పాము? సో ఫస్ట్ మనం డిఫైన్ చేసినప్పుడు సేమ్ వేరియబుల్ 2 టైమ్స్ వాడామనుకోండి. సో లెట్ నేమ్ ఈక్వల్ టు లెట్ నేమ్ అన్నాం. నేమ్ అంటే వేరియబుల్, మళ్ళీ నేమ్ అని వాడితే మనకి ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఓకే. సో ఇది గ్లోబల్ స్కోప్ గా నేమ్ వాడాను. ఇఫ్ ట్రూ, ఇది లోకల్ స్కోప్. ఈ లోకల్ స్కోప్ లో మళ్ళీ నేను నేమ్ వాడచ్చు, ప్రాబ్లం లేదు. సో లెట్ నేమ్ ఈక్వల్ టు ఇలా వాడాను. మళ్ళీ ఇందులో ఇది లోకల్ స్కోప్, ఈ లోకల్ స్కోప్ లో ఇది లోకల్ స్కోప్, మళ్ళీ ఇక్కడ నేమ్ వాడచ్చు. ఓకే. సో ఒకసారి చూద్దాం మనం. So scope2.js. So clear. So node. సో నిరంజన్ వచ్చింది. సో నిరంజన్ ఎందుకు ప్రింట్ అయింది ఇక్కడ? సో ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్ అన్నాము. ఇఫ్ ట్రూ, లోకల్ స్కోప్ లోకి వచ్చాము. లెట్ నేమ్ ఈక్వల్ టు నాయక్ అన్నాము. మళ్ళీ లోకల్ స్కోప్ లోకి వచ్చాము. ఇఫ్ ట్రూ, లెట్ నేమ్ ఈక్వల్ నిరంజన్, console.log నేమ్. సో ఇప్పుడు మనకి నిరంజన్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ console.log నేమ్ అన్నా అనుకోండి. సో నాయక్, నిరంజన్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ నిరంజన్, దీనికి పేరెంట్ ఏది? దీనికి పేరెంట్ ఇది. సో నాయక్ ప్రింట్ అయింది. దీనికి పేరెంట్ ఏది? ప్రవీణ్. కానీ అక్కడ console.log ఇవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు నేను బయటకు వచ్చి console.log నేమ్ అని అనుకోండి. సో నాయక్, నిరంజన్, ప్రవీణ్. సో ఇట్లా మనకి ప్రింట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే స్కోప్ ట్రీ అంటాం. ఓకే. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ లో మనకి ఇట్లా స్కోప్ ట్రీలో అంటే గ్లోబల్ వేరియబుల్, గ్లోబల్ లో మళ్ళీ లోకల్, లోకల్ లో మళ్ళీ లోకల్. ఓకే. సో మనకి మెయిన్లీ తెలియాల్సింది ఏంటంటే వేరియబుల్ స్కోప్ తెలిస్తే సరిపోతుంది. అంటే గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, లోకల్ స్కోప్ అంటే ఏంటి. ఓకే.